ఈరోజు వినిపించబోతున్న నవల 'త్రివేణి సంగమం'. రచన దూరి వెంకట్రావు గారు. ఆ రోజు వివిధ అలంకరణలతో విశాఖ ఉమెన్స్ కాలేజీ పెళ్లి పందిరిలా ముస్తాబైంది. కన్నె పిల్లలంతా రంగురంగుల చీరల్లో సీతాకోక చిలుకల్లా హడావిడిగా తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. విద్యార్థి సంఘ నాయకురాలు అరుంధతికి ఊపిరి సలపటం లేదు. ఆనాటి ఫంక్షన్కి మంత్రి గారిని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించింది. ఊళ్ళో పెద్దలందరికీ ఇన్విటేషన్స్ పంపింది. స్టూడెంట్స్ అందరినీ గ్రూప్స్గా విభజించి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కో పని పురమాయించింది. ప్రతి ఒక్కరూ వెల్లివిరిసిన ఆనందంతో తమ నాయకురాలు చెప్పిన ప్రతి పని చేసుకుపోతున్నారు. వనజ, గిరిజ, మాల ఈ ముగ్గురిని రిసెప్షన్ కమిటీగా ఏర్పాటు చేసి వచ్చేవారిని ఎలా రిసీవ్ చేసుకోవాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో తర్ఫీదిచ్చి ముఖంపై పేరుకున్న స్వేద బిందువులను చీరచెంగుతో తుడుచుకుంటూ ప్రిన్సిపాల్ రూమ్లో అడుగుపెట్టింది. మిస్ అరుంధతి, అరేంజ్మెంట్స్ పూర్తి అయినట్టేనా అడిగింది ప్రిన్సిపాల్ ప్రియంవద. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ మేడం. గుడ్. మంత్రి గారు ఎన్ని గంటలకు వస్తామన్నారు? సరిగ్గా 6 గంటలకి. ఏది ఏమైనా ప్రోగ్రామ్ ఆన్ టైంకి బిగిన్ అవ్వాలి సుమా. అలాగే మేడం. అరే, అప్పుడే 4:45 అయిపోయింది. వాచి చూసుకుని కంగారు పడింది ప్రియంవద. అందుకే గేటు వద్దే రిసెప్షన్ కమిటీ నుంచాను. వెరీ గుడ్. యువర్ ఆర్గనైజేషన్ ఈజ్ హైలీ అప్రిషియబుల్ మెచ్చుకుంది ప్రియంవద. థ్యాంక్ యూ. తిరిగి తన కార్యక్రమాలలో లీనమైంది అరుంధతి. ఇండియన్ పంక్చువాలిటీ ప్రకారం అరగంట ఆలస్యంగా ఏతెంచారు మంత్రిగారు. ఆయనను వేదికపైకి సగౌరవంగా ఆహ్వానించింది ప్రియంవద. విద్యార్థినులు పూలమాలలు గుప్పించారు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు మంత్రిగారు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. కాలేజీ లెక్చరర్సు, స్టూడెంట్సు, వారి పేరెంట్సు తదితర జనం, సుమారు 5,000 మందికి పైగా జనం హాజరయ్యారు. పద్ధతి ప్రకారం ప్రార్థనతో ప్రారంభమైంది నాటి కార్యక్రమం. అధ్యక్షుని తొలి పలుకుల అనంతరం మొదట అరుంధతి మాట్లాడింది. గౌరవనీయులైన విద్యాశాఖ మాత్యులు ప్రియతమ ప్రిన్సిపాల్ గారికి, సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కృతులు. ఈరోజు ఈ సమావేశం ఎందుకు జరిగిందో మీ అందరికీ విదితమే. ఈ తరుణంలో నా అంతరాంతరాలలో నిక్షిప్తమైన బాధను వ్యక్తం చేయాలని మీ ముందుకొచ్చాను. విభిన్న సాంప్రదాయాలు కలిగి ఉన్న ఈ దేశంలో తరతరాలుగా ఆడజాతిని పట్టి పీడిస్తున్న దురాచారం వరకట్నం. దీనికి అంతం ఎప్పుడు? ప్రభుత్వం శాసనం చేసినంత మాత్రాన సరిపోదు. అందుకు మనమంతా నడుం కట్టాలి. కట్నాలు ఇచ్చుకోలేక, ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక మదన పడుతున్న తల్లిదండ్రులను గూర్చి నేను వివరంగా చెప్పనవసరం లేదు. ఇది మహిళా దశాబ్దం. మనం తలుచుకుంటే చేయలేంది లేదు. చేత కాదని చేతులు ముడుచు కూర్చుంటే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. ఇంకా అమ్మ తల్లిలా విజృంభిస్తుంది. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. పురుషుల కంటే మనమేం తీసిపోయాం? వాళ్లకు మనం కట్నం ఎందుకు ఇవ్వాలి? మనం మాత్రం చదువులు చదవటం లేదా? ఉద్యోగాలు చేయటం లేదా? రాజ్యాలు ఏలటం లేదా? మగవాళ్ళు మనకంటే ఎందులో అధికులు? పెళ్లి పేరుతో లంచం పుచ్చుకోవటం క్షమించరాని నేరం. మనమంతా ఒకే మాటపై నిలబడి కట్నమడిగిన వ్యక్తిని వివాహం చేసుకోమని సమ్మె చేయగలిగిన నాడు మన వ్యవస్థలో ఈ దురాచారం అంతమొందదు. అవును, సమ్మె చెయ్యాలి. చరిత్రలో ఇంతకు ముందున్నడు కనీ విని ఎరుగని సమ్మె, సామాజిక సమ్మె. ఇప్పుడే మీ అందరి ముందు ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను కట్నమడిగిన వ్యక్తిని పెళ్లాడను. నా పెళ్ళి జరగకపోని నా నిర్ణయం మారదు. చూపుడు వేలు మీద సూదితో గుచ్చుకొని ఎర్రటి రక్తంతో ప్రమాణపత్రం మీద సంతకం చేసి కరతాళ ధ్వనుల మధ్య వేదిక దిగిపోయింది. వెనువెంటనే సుమారు 200 మంది విద్యార్థినులు ఒకరి వెనక మరొకరు ప్రమాణాలు చేశారు. ఆ అబలల ఆత్మవిశ్వాసాన్ని, దృఢ సంకల్పాన్ని చూసి మంత్రిగారు అమితాశ్చర్యపోయారు. ఈ విషయంలో తాను చేయగలిగిందేమైనా ఉంటే తప్పక చేస్తానని, తన పూర్తి మద్దతు ఆ చిరంజీవులకు ఉండగలదని హామీ ఇచ్చారు. వరకట్న నిషేధం అన్న అంశంపై ఆ రాత్రి నాటికలు, ఏకపాత్రాభినయాలు ప్రదర్శింపబడ్డాయి. బహుమతి ప్రదానంతరం జనగణమనతో సమావేశం ముగిసింది. తలపెట్టిన కార్యక్రమం జయప్రదం కావడంతో తలమించి పెద్ద భారం దింపినట్లయింది అరుంధతికి. ఆ రోజు కాస్త ఆలస్యంగా రూమ్ చేరుకుంది అరుంధతి.
రూమ్మేట్స్ వనజ, గిరిజ, మాల ఎటో బయలుదేరే ప్రయత్నంలో ఉన్నారు. వనజ పాలమీగడ లాంటి పాలిస్టర్ చీర కట్టుకొని బ్లాక్ బ్లౌజ్ వేసుకుంది. సహజంగా ఎర్రగా ఉంటుందేమో, వైట్ శారీలో మరింత మెరిసిపోతోంది. గిరిజ సాదా వాయిల్ చీరలో సింపుల్గా ఉంది. ముచ్చటైన ముదురు ఊదా రంగు నైలెక్స్ చీర, మ్యాచింగ్ బ్లౌజ్లో దేవకాంతలా ఉంది మాల. అందరి నయనాల్లో ఉత్సాహం, ఆనందం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏదైనా ప్రోగ్రాం వేశారా? అడిగింది అరుంధతి. జగదాంబలో మంచి హిందీ పిక్చర్ ఆడుతోంది. ఫస్ట్ షోకి వెళ్దామనుకుంటున్నాం. కాలేజీ విడిచిపెట్టి గంటైనా తమరు ఊడిపడితేనా? త్వరగా తెములు, టైం అవుతోంది తొందర పెట్టింది వనజ. అబ్బా, నాకు తలనొప్పిగా ఉంది, మీరు వెళ్ళండి. బల్ల మీద బుక్స్ పడేసి కుర్చీలో చతికిలబడింది అరుంధతి. ఆ పప్పులేమీ ఉడకవు, వెళ్తే అందరం వెళ్ళాలి, లేకుంటే ప్రోగ్రాం క్యాన్సిల్ సీరియస్గా అన్నది గిరిజ. మనం చదువుతున్నది ఫైనల్ ఇయర్. ఆ తర్వాత ఎవరికి వారు విడిపోక తప్పదు. అందువల్ల ప్రతిదానికి అందరం అంటే ఎలాగే? ఆ విషయం అప్పుడు ఆలోచించుకోవచ్చులే. త్వరగా టాయిలెట్ అవ్వు. షో బిగిన్ అయితే నాకు చూడబుద్ధి కాదు. చెప్పాను కదా హెడేక్ సివియర్గా ఉందని. సినిమా చూస్తే మరింత ఎక్కువ అవుతుందేమోనని భయం. నా మూలంగా మీ ఆనందం పాడవటం నాకు ఇష్టం లేదు. మీరు వెళ్ళండి. అయితే ప్రోగ్రాం ఇవాల్టికి బందే. చేతిలోని హ్యాండ్ బ్యాగ్ బల్లపై గిరాటేసి బెడ్ మీద రిలీఫ్గా కూర్చుంది వనజ. గిరిజ కూడా నిస్పృహగా ఆమె పక్కనే చేరింది. మాటల్లో పడిపోయి నీకు లెటర్ వచ్చిందన్న సంగతి చెప్పడం మర్చిపోయాను. డ్రాయర్లోంచి కవరు తీసి అరుంధతికిచ్చింది వనజ. వెంటనే కవరు చించి చదవటానికి ఉపక్రమించింది అరుంధతి. అక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. అదేమిటంటే, ఎవరికి ఏ ఉత్తరం వచ్చినా అందరి ముందు పైకి చదవాలి. అది వాళ్ళు మొదటి నుంచి పెట్టుకున్న నియమం. వారి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు. నిత్యం నిర్మలమైన మనసుతో నిండుగా నవ్వుతూ ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరూ ఒకచోట సమావేశమై పరిష్కరించుకోవటం వాళ్ళ అలవాటు. వాళ్ళ అన్యోన్యతను చూసిన వారి కొలీగ్స్తో కన్ను కొట్టుతుంది. అయితే అలాంటి వాళ్లను కేర్ చెయ్యరు వీళ్ళు. చిరంజీవి అరుంధతికి మీ నాన్న ఆశీర్వదిస్తూ రాయునది. నువ్వు బాగా చదువుతున్నావనుకుంటాను. పాస్ అవ్వడం కాదమ్మా ముఖ్యం, క్లాస్ తెచ్చుకోవాలి, యూనివర్సిటీకే ఫస్ట్ రావాలి. ఇప్పుడు ఈ ఉత్తరం రాయటంలో ముఖ్యోద్దేశం మరేం లేదు. నీ చదువేలాగూ ఈ ఏటితో పూర్తి అయిపోతుంది. రామనాథం గారు నిన్ను తనింటి కోడలుగా చేసుకోవాలని ఎంతో ఉబలాట పడుతున్నారు. అతను వాళ్ళ అబ్బాయి రమేష్ నిన్ను చూడటానికి వస్తున్నట్లు ఉత్తరం రాశారు. అందుకని నువ్వు వెంటనే బయలుదేరు. అబ్బాయి నీకు నచ్చితే పరీక్షలైన వెంటనే ఈ శుభకార్యం జరిగిపోతుంది. ఉమా, రమ నిన్ను అడిగినట్లు రాయమన్నారు. నీ రాక కోసం మేమంతా ఎదురు చూస్తూ ఉంటాం. ఉత్తరం ముగించి ఆలోచనలో పడింది అరుంధతి. అయితే మన అరుంధతి త్వరలోనే ఇల్లాలవుతుందన్నమాట. ముసిముసి నవ్వులు నవ్వింది వనజ. మరువలేడు మరుడు మరుసటేడు తల్లి కూడా జోజో పాపాయి అంటూ పరిహాసమాడింది మాల. అంతేకాదు ఆ తర్వాత అమ్మమ్మ. ఒరే ఏమిటరా అల్లరి, గొంతుక వణికిస్తూ వెటకారమాడింది గిరిజ. తన ఆశయాలు, ఆదర్శాలు ఆ క్షణంలో మట్టి కొట్టుకుపోతున్నట్లు అనిపించింది అరుంధతికి. ఆమె నోటి నుండి ఏ మాట రాకపోవడంతో అయితే ఏమి నిర్ణయించావే అడిగింది వనజ. అంతా అగమ్య గోచరంగా ఉంది. నాన్నగారి ఆదుర్ద అర్థం చేసుకున్నారుగా. నేను గాని ఇప్పుడు వెళ్ళకపోతే ఎంతో బాధపడతారు. వెళితే పర్యవసానం ఎలా ఉంటుందో. హాయిగా పెళ్లి చేసుకుని గంపెడు పిల్లల్ని కను అంది మాల టపీమని. ఆమె మాటల్లో అవహేళన ధ్వనిస్తోంది. నా ఆశయం పెళ్లి కాదు, ఉద్యోగం చెయ్యాలి, నా కాళ్ల మీద నేను నిలబడాలి. ఇప్పుడు నువ్వెవరి కాళ్ళ మీద నిలబడ్డావమ్మా అంది మాల. నువ్వుండవే మధ్యలో బ్రేక్ వేయక. అది చెప్పేదేదో పూర్తిగా విను చిరాకు పడింది గిరిజ. ఆ తర్వాత నా ఆదర్శాలను గౌరవించే వ్యక్తి తారసపడిన నాడే తమరి ఆదర్శాలేమిటో తెలియపరచాలని సభ్యుల కోరిక. అరుంధతి మాట పూర్తి కాకుండా మధ్యలో అడ్డుపడింది వనజ. మీకు తెలియందేముంది, ఆ రోజు మనం కట్నాలు ఇవ్వకూడదని ప్రమాణాలు చేశామా? ఈ అపురూప సౌందర్య రాశిని కట్నం లేకుండా చేపట్టడానికి ఆ మనోహరుడు సిద్ధపడితే పెళ్లికి ముందు ప్రతి మగవాడు ఏవేవో ప్రగల్భాలు పలుకుతాడు. తీరా పెళ్ళయ్యాక మీ నాన్న నదడుగు ఇదడుగు అంటూ వేధింపులు. అంతేకాదు నువ్వు ఉద్యోగం చేయటానికి వీల్లేదు, నువ్వు నా పెళ్ళానివి, నేను చెప్పినట్లు నువ్వు నడుచుకోవడం నీ కర్తవ్యం అనడం కూడా కద్దు.
కాదు కూడదని మరీ పట్టుబడితే డైవోర్స్ వరకు పోవచ్చు వ్యవహారం. అయితే అప్పట్లో నేను పెళ్లి చేసుకోనని, చదువైన తర్వాత ఉద్యోగంలో చేరాలనుకుంటున్నానని ఉత్తరం రాసేయకూడదు సలహా ఇచ్చింది వనజ. నీకున్న స్వేచ్ఛ నాకు లేదు. మీ నాన్నగారి సంగతి వేరు. హీఈస్ కల్చర్డ్ ఆఫీసర్ అయినా నాటకాలు వేస్తూ కళాసేవ చేస్తున్నారు. మంచి నటుడిగా స్థిరపడటమే కాకుండా నీకు నాటకాలలో పాత్రలు ఇచ్చి పైకి తీసుకొస్తున్నారు. అలా ఈ సంఘంలో ఎంతమంది తండ్రులుంటారంటావు? సంకుచిత మనస్తత్వంతో బూజుపట్టిన సాంప్రదాయాలను పట్టుకు వేలాడే తండ్రులే ఎక్కువ మంది. పిల్ల ఎదిగిందంటే పెళ్లి తప్ప మరో ధ్యాసే ఉండదు. ఎంత వేగంగా ఆ మూడు ముళ్ళు వేయించేసి చెయ్యి కడుక్కుందామన్న తలంపే తప్ప ఆమెకు ఆశలు ఆశయాలు ఉంటాయని, వాటికి సోపానాలు నిర్మించటం తమ బాధ్యతని గుర్తెరగరు. నాటకం అంటే గుర్తుకొచ్చింది. ఈ నెలలోనే మా నాన్నగారి ప్లే పరిషత్ పోటీలలో ప్రదర్శింపబడుతోంది. మోరోవర్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఐఎమ్ హీరో ఇన్ ఇట్ గర్వంగా అంది వనజ. అందుకే కదా నువ్వెంతో అదృష్టవంతురాలివి అన్నాను. దాని మాటలకేం గాని ఇంతకీ నువ్వేం చేయదలుచుకున్నావో చెప్పావు కాదు అంది గిరిజ. చేసేదేముంది, ప్రస్తుతం ఇంటికి వెళ్ళక తప్పదు అంది అరుంధతి ఒక నిర్ణయానికొచ్చి. భోజనానికి రా నాన్న, 12 అయింది అంది ఉమ కాస్త విసుగ్గా. ఉండమ్మా, కాసేపు ఆగితే మీ అక్క కూడా వచ్చేస్తుంది. అందరం కలిసే భోజనం చేద్దాం. మాటిమాటికి వీధి గుమ్మంలోకి వెళ్ళొస్తున్నాడు మాధవరావు. ఆ రోజు అక్క వస్తుందన్న సంబరంతో స్కూలు ఎగవేసింది ఉమ. మాధవరావు వారం రోజుల బట్టి ఆఫీస్ ముఖమై చూడలేదు. ఎలాగైనా ఆ ఏడు అరుంధతి పెళ్లి చేసేయాలన్న తలంపుతో సంబంధం మీద సంబంధం చూస్తున్నాడు. ఆ సాయంత్రమే పిల్లని చూడటానికి పెళ్లివారొస్తున్నారు. అరుంధతి ఇంకా రాలేదు. అతని ఆరాటం అధికం కాసాగింది. ఇంతలో రిక్షా బెల్ వినిపించింది. మళ్ళీ వీధిలోకి పరుగు తీశాడు మాధవరావు. రిక్షావాడికి డబ్బులిచ్చి పెట్టె పట్టుకొని దిగింది అరుంధతి. ఆనందం అతని కళ్ళు ముత్యాల్లా మెరిశాయి. ఏమ్మా, ట్రైన్ లేటా? అవును నాన్న, దారిలో ఇంజన్ ఫెయిల్ అయింది. ఒకే స్టేషన్లో బండి 5 గంటల సేపు ఆగిపోయింది. తర్వాత మరో ఇంజన్ అటాచ్ చేశారు. అందుకే ఉదయం 7 గంటలకి రావాల్సిన బండి ఇప్పుడు వచ్చింది. నువ్వు ఇవాళ వస్తావో రావోనని కంగారు పడ్డాను. ఆమె చేతిలోంచి పెట్టెనందుకున్నాడు మాధవరావు. నువ్వు రమ్మనమని ఉత్తరం రాశాక రానని ఎలా అనుకున్నావు నాన్న అంటూ లోపలికి నడిచింది అరుంధతి. హాయ్, బాగున్నావా ఉమా? రమా కనిపించదేం? నలువైపులా దృష్టి సారించింది అరుంధతి. స్కూల్ నుండి ఇంకా రాలేదు. మరి నువ్వు వస్తున్నావని బడికి సెలవిచ్చేశాను బుంగముంతి పెడుతూ అన్నది ఉమా. నాకు నచ్చిన పని చేశావు. అక్క మెచ్చుకోలికి బూరెలా ఉబ్బిపోయింది. చదువెలా సాగుతోందమ్మా అన్నాడు మాధవరావు. బాగానే చదువుతున్నా నాన్న, ఫస్ట్ క్లాసు ష్యూర్. సరే, బట్టలు మార్చుకో, భోంచేద్దాం. పాపం ఎప్పుడు తిన్నావో ఏమిటో. మీరింకా అన్నం తినలేదా నాన్న? కంగారు ధ్వనించింది ఆమె స్వరంలో. నువ్వు వచ్చాక అందరం. అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. టైముకి డైట్ పడకపోతే మళ్ళీ ఏవో కాంప్లికేషన్స్. మరేం పర్వాలేదు, ఒక్కరోజుకి మీ నాన్న ఏమీ అయిపోడు. తండ్రి మాటలకు ఆమె మనసు కలవరపడింది. మరి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అరుంధతి బాత్రూమ్ నుండి వచ్చేసరికి ప్లేట్లల్లో పదార్థాలు సిద్ధం చేసింది ఉమా. అందరూ కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు. మాధవరావు ముందుగా ముగించి కంచంలో చేకడుక్కుని లేచిపోయాడు. అప్పుడే రమ కూడా బడి నుండి రావడంతో ఆ అప్పచెల్లెళ్ళు ముగ్గురు కబుర్లలో మునిగిపోయారు. ఇంతలో అరుంధతి గదిలోంచి మాధవరావు కేక వినిపించింది. నాన్న అంటూ లోపలికి వచ్చిన అరుంధతిని చూస్తూ, అదేనమ్మా, నీకు ఉత్తరంలో రాశాననుకో. రామనాథమని నీకు తెలిసే ఉంటుంది, నా చిన్ననాటి స్నేహితుడు. ఒకరోజు మన ఇంటికి కూడా వచ్చాడు. అతడు ఈరోజు నాతో బంధుత్వం కలుపుకోవాలని ఎంతో ఉబలాట పడుతున్నాడు. వాళ్ళ అబ్బాయి రమేష్ను నువ్వు చూసుండవు. వాళ్ళు ఈరోజు నిన్ను చూడటానికి వస్తున్నారు. సాయంత్రానికల్లా తయారుగా ఉండమ్మా అంటూ అరుంధతి కోసమని కొన్న కొత్త చీర పెట్లోంచి తీసిచ్చాడు. అరుంధతి నోటికి అడ్డంగా పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఓ పక్కన తండ్రి ఆరాటం, అభిమానం, మరో పక్క తన ఆశయాలు, ఆదర్శాలు తనను ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. వెంటనే ఏమనాలో స్ఫురించలేదు. కొద్దిసేపటికి తేరుకుని అంది, నాన్న, నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు మాధవరావు, కొంత ఆశ్చర్యానికి కూడా జోడిస్తూ. మరేం లేదు నాన్న, మా కాలేజీ స్టూడెంట్స్ అంతా కట్నమిచ్చి పెళ్లి చేసుకోమని ప్రమాణాలు చేశాం.
ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలని తీర్మానించుకున్నాం. ఆమె మాటలు మాధవరావుకి కాస్త ఆందోళన కలిగించాయి. ఈ రోజుల్లో కట్నం ఇవ్వకుంటే ఎవరమ్మా చేసుకుంటారు? ఈ ఆచారం ఈనాటిది కాదు, తరతరాలుగా వస్తోంది. దానిని ప్రతిఘటించే శక్తి మనకు లేదమ్మా. ఉన్నంతలో తృణమో పణమో ఇస్తానని చెబుతాను, దానికి అంగీకరిస్తేనే. మాట పూర్తి కాకుండానే అందుకుంది అరుంధతి. వీల్లేదు, నువ్వో పైసా కూడా కట్నం ఇవ్వటానికి వీల్లేదు. నేను చేసిన ప్రమాణం మాట అటుండని. ముందు నువ్వు కట్నం ఇవ్వాలంటే ఇంటి మీద అప్పు తేవాలి. అంటే మా అందరి వివాహాలు అయ్యేటప్పటికీ నీకుండటానికి నీడ కూడా ఉండదు. ఆడపిల్లల్ని కన్న నేరానికి శిక్షగా మీరు నిరాధారులు కావటం నేనేమాత్రం సహించలేను. స్వబుద్ధి స్వయం శక్తి కలిగి నా ఆదర్శాలను గౌరవించే వ్యక్తి దొరికిన నాడే పెళ్లి చేసుకుంటాను. అంతవరకు నాకు పెళ్ళే వద్దు. నేను తెచ్చిన డబ్బుతో నన్ను పోషిస్తాను అనే వ్యక్తి నా దృష్టిలో తృణప్రాయుడు. ధర్మబద్ధమైన పెళ్లికి డబ్బు బేస్ కాకూడదు. ఆమె ధోరణికి అవాక్కైపోయాడు మాధవరావు. ఏది ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుందని మనసుకు సమాధానపరుచుకున్నాడు. అనుకున్న టైంకి పెళ్లివారు రానే వచ్చారు. సాదరంగా లోపలికి ఆహ్వానించాడు మాధవరావు. వచ్చిన వారిలో ఒక ఆయనకి 50 సంవత్సరాలు ఉండొచ్చు. బట్టతల, చామన ఛాయ, విగ్రహం కాస్త భారీగానే ఉంది. అతడు రామనాథమేనని చూడగానే గుర్తుపట్టింది అరుంధతి. ఆయన వెనకే వైట్ టెరికాట్ ప్యాంటు, బ్లాక్ పాలిస్టర్ షర్టు వేసుకున్న యువకుడున్నాడు. ఆ ముసలాయనికి కాస్త ఎరుపు, తీరైన శరీర సౌష్ఠవం, ముఖంలో ప్రశాంతత, కళ్ళల్లో ఏదో ఆకర్షణ ప్రస్ఫుటమవుతున్నాయి. బహుశా అతడే పెళ్ళికొడుకు కావచ్చు అనుకుంది. అతడి పక్కనే కుంకుమ రంగు జరీ బెనారస్ చీర కట్టుకున్న 40 ఏళ్లావిడ ఉంది. బాగా లావుగా ఉందేమో. నడవలేక భారంగా అడుగులేస్తూ లోపలికొస్తోంది. ఆమె వెనకాలే మరో యువకుడున్నాడు. చూడటానికి మంచి స్టైల్గా కనిపిస్తున్నాడు. బ్రౌన్ బెల్బాటం ప్యాంటు, మ్యాచింగ్ షర్టు టక్ చేసుకొని టైకట్టులో పైన కోటు వేసుకున్నాడు. పొడవైన విగ్రహం, పొడవుకు తగ్గలావు, గాంభీర్యమైన ముఖం. ఎంతో అధునాతనంగా హుందాగా బూట్ల చప్పుడుతో లోనికి ప్రవేశించాడు. అతడు ఎవరై ఉంటారబ్బా అనుకుంది అరుంధతి తనలో తను. నువ్వలా కదులుతూ ఉంటే జడ వెయ్యలేను. చూద్దుగాన్లే, తొందరెందుకు? నీకోసమేగా వాళ్ళొచ్చింది అన్నది ఉమ చిలిపిగా, కొంత కోపాన్ని కూడా మేళవిస్తూ. పెళ్లివారందరినీ హాల్లో కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేయసాగాడు మాధవరావు. ప్లేట్లలో స్వీట్స్ పెట్టి పట్టుకొచ్చింది రమ. నా 3వ కూతురు రమ, 10th చదువుతోంది. పరిచయం చేశాడు మాధవరావు. నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది రమ. అమ్మాయిని త్వరగా రప్పిస్తే బాగుంటుందేమో. తర్వాత మళ్ళీ వర్జ్యాలు. తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా వెలిపుచ్చాడు రామనాథం గారు. అమ్మారు, కేక వేశాడు మాధవరావు. హంసగమనంతో వయ్యారంగా వచ్చి వారికి ఎదురుగా వేసిన కుర్చీలో కూర్చుంది అరుంధతి. సహజంగా రూపవతి కావడం వల్ల అట్టే అలంకరించుకోకపోయినా ఎంతో అందంగా ఉంది. అందరి కళ్ళు ఒక్కసారే ఆమెపై కేంద్రీకృతమయ్యాయి. 2 నిమిషాల పాటు అందరి మధ్య మౌనమే రాజ్యమేలింది. తరువాత మాధవరావే అన్నాడు, ఇతను రామనాథం నీకు తెలుసు కదా? అతడు వాళ్ళబ్బాయి రమేష్. పెళ్ళికొడుకు BA పాస్ అయి ఉద్యోగం ఇష్టం లేక ఉన్న ఊళ్ళోనే వ్యవసాయం అది చూసుకుంటున్నాడు. నమస్కారం చేసింది చేతులు జోడిస్తూ అరుంధతి. ఈవిడ రామనాథం గారి శ్రీమతి. కాలం కలిసొస్తే నీకు కాబోయే అత్తగారు. ఆ అబ్బాయి రమేష్ స్నేహితుడట. పేరు ప్రకాష్. TVS BA పాస్ అయి BVSC పాస్ అయి వెటర్నరీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. మళ్ళీ అందరికీ నమస్కారం పెట్టింది అరుంధతి. మరో 5 నిమిషాల పాటు నిశ్శబ్దం. మీరేమైనా అడగదలుచుకుంటే అడగండి, నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు మాధవరావు. అమ్మాయి, నీ పేరేంటన్నావు? అరుంధతి. ఎంతవరకు చదువుకున్నావమ్మా? BA ఫైనల్ రాయాలండి, మరింత నమ్రతగా జవాబిచ్చింది అరుంధతి. ఆమె కంఠం తీయగా వీణమీటినట్లుగా ఉంది. రమేష్ కళ్ళల్లో అనిర్వచనీయమైన తృప్తి కనిపిస్తోంది. తదేకంగా ఆమెనే చూడసాగాడు. పాటలేమైనా పాడగలవా? రామనాథం గారి 3వ ప్రశ్న. ఏమిటి చచ్చు ప్రశ్న? నా చేత గాన కచేరీ గాని పెట్టించాలనుకుంటున్నాడా? విసుక్కుంది తనలో తాను. అబ్బే, పాటలు అవి రావండి, చిన్నప్పటి నుంచి చదువు మీదే ధ్యాస. జవాబుగా మాధవరావే చెప్పేశాడు. సంగీతం చెప్పిస్తే బాగుండేదేమో.
మీ ఉచిత సలహాలకి థ్యాంక్స్ అందామనుకుని సభ్యత కోసం నోటి వరకు వచ్చిన మాటల్ని నోట్లోనే ఉంచేసుకుంది అరుంధతి. మౌనంగా ఊరుకున్నాడు మాధవరావు. వంట మార్పు ఏమైనా? ఒళ్ళు మండిపోయింది అరుంధతికి. ఏమిటి ప్రశ్నలు? ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థి ఇంటర్వ్యూలా ఉంది. పెళ్లికి దగ్గరుండి కోడలి చేత పులుసు కూర వండిస్తాడు కాబోలు. అతని మీద సదభిప్రాయం పోయింది. అంతకుముందు ఆయనలా ఎన్ని సంబంధాలు చూశాడో అందరినీ ఇటువంటి ప్రశ్నలే వేసుంటాడేమో. ఆడపిల్ల అయి పుట్టిన నేరానికి అతి వినయంగా అతని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, కాదంటే తన దురదృష్టాన్ని తిట్టుకుని తూర్పుకి తిరిగి దండం పెట్టుకోవాలేమో. అలా ప్రతి మగాడికి ఎదురుగా కూర్చుని తన వ్యక్తిత్వపు విలువలను వదిలేసుకుని ఎవరు అంగీకరిస్తే వాళ్ళ కాహుతి అయిపోవటమేనా? మన దేశంలో ఆడదానికి ఏమిటి శిక్ష? ఈ సాంప్రదాయం మరి మారదా? ఇటువంటి విమర్శలతో ఆమె హృదయం నలిగిపోతోంది. ఆమె నుండి ఏ జవాబు రాకపోవడంతో మాధవరావే అన్నాడు, ఆడపిల్ల కదండి, వంట వార్పు క్రమేపీ అదే నేర్చుకుంటుంది. రమేష్ అవేమీ గమనించడం లేదు. ఆమె మనోభావాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రామనాథం భార్యని కొడుకుని మరో గదిలోకి తీసుకెళ్ళి ఏవేవో మాట్లాడి మళ్ళీ హాల్లోకి వచ్చాడు. ఇక అమ్మాయిని మాట పూర్తి కాకుండానే లోపలికి వెళ్ళిపోయింది అరుంధతి. రామనాథం ఉద్దేశాన్ని ఊహించుకుంటూ అక్కడే కూర్చున్నాడు మాధవరావు. మాకు అమ్మాయి నచ్చింది, మరి మీకు అబ్బాయి కూడా నచ్చాడని అనుకుంటున్నాం. ఇక మిగిలిన విషయాలు మాట్లాడుకుంటే ఈ శ్రావణ మాసంలో ముహూర్తాలు పెట్టేసుకోవచ్చు అన్నాడు రామనాథం. ఇప్పుడే వస్తానుండండి అంటూ లోపలికెళ్ళి 10 నిమిషాలు కూతురుతో ఘర్షణ పడి బయటకు వచ్చాడు మాధవరావు. కట్నం ప్రసక్తి ఉంటే పెళ్లి చేసుకోనంటోంది మా అమ్మాయి. దాని అభిష్టానికి వ్యతిరేకంగా నడవలేను. అందుచేత మీకు ఆ ఉద్దేశం లేకపోతే ఎప్పుడైనా ముహూర్తం పెట్టేసుకోవచ్చు. అదేమిటా మీ మాటలు? నీకు వెర్రిగాని పట్టలేదు కదా? అబ్బాయికి 50,000 కట్నమిస్తామన్నా ఏ సంబంధము ఒప్పుకోలేదు. చిన్ననాటి స్నేహితుడివి కదా అని సంబంధం కలుపుకుందామని వచ్చాను. మాకు మీ అమ్మాయి నచ్చినా కట్నం లేకుండా చేసుకుంటే మా గ్రామంలో బంధువర్గంలో మర్యాదకు లోపం. నీ శక్తి కొద్దీ అంతో ఇంతో ఏదో ఒక అంకె చెప్పు, మా అబ్బాయికి చేసుకుంటాను. బాగా ఆలోచించుకొని ఉత్తరం రాయి అంటూ లేచాడు రామనాథం. వాళ్ళని గుమ్మం వరకు సాగనంపాడు మాధవరావు. అరుంధతి రూములో కడుగు పెట్టిందో లేదో. కాయా పండా అడిగింది వనజ. ఆమె సమాధానం కోసం ఆతృతగా చూశారు గిరిజ, మాల. పండే టపీమని అంది అరుంధతి. అయితే మ్యారేజ్ సెటిల్ అయిందన్నమాట? లేదు, అంతా బిక్కమొహం వేశారు. ఏమైతేనేం, తప్పిపోయిందిగా విసుక్కుంది అరుంధతి. పెళ్లి కొడుకు నచ్చలేదా? కట్నం అడిగారా? మరెందుకు తప్పిపోయినట్లు? ప్రశ్నల వర్షం కురిపించారంతా. నన్ను ఉక్కిరిబిక్కిరి చేయకండి, జరిగింది బ్రీఫ్గా చెప్తాను వినండి. కుర్చీలో చతికిలబడింది అరుంధతి. ఆమె చెప్పబోయేది వినడానికి సంసిద్ధులై ముగ్గురు పక్కనే చేరారు. పెళ్లి కొడుకు పేరు రమేష్. చూడటానికి బాగానే ఉన్నాడు. గ్రాడ్యుయేట్ అట. అతని మాటలకేం కానీ అతని తల్లిదండ్రుల పద్ధతి నాకేం నచ్చలేదు. ఒట్టి పాతకాలపు మనుషుల్లా కనిపిస్తున్నారు. వంటొచ్చా, వార్పొచ్చా, చదువుకుందా, సంగీతం వచ్చా అని ఆ ముసలాడి ప్రశ్నలు. ఎవరే ఆ ముసలాడు? అదేనే ఆ బ్రైడ్ గ్రూమ్ ఫాదర్. ఓ, యువర్ వుడ్ బి ఫాదరా? పకపక నవ్వారంతా. అసలు ఆ సంబంధం చేసుకుంటేగా. నేను గనక పెళ్లి చూపుల తతంగం పూర్తి అయ్యే వరకు ఓపిగ్గా కూర్చున్నాను. మీరైతేనా మధ్యలోనే ఉడాయించేద్దురేమో. డబ్బంటే ఆ ముసలాడికి మరీ ఆశలా ఉంది. 50,000 ఇస్తామన్నా అతగాడికో ఏ సంబంధం నచ్చలేదట. అయినా కట్నం మాట ఎత్తితే అమ్మాయి పెళ్లి చేసుకోదని ప్లెయిన్గా ఫాదర్ చెప్పారనుకో. ఎనీహౌ డౌరీ లేకుండా చేసుకోను, వాళ్ళు చేసుకోరు, నేను ఇస్తే ఒప్పుకోను. అందువల్ల ఈ మ్యారేజ్ తప్పిపోయిందని చెప్పాలి మరి. పోన్లే, నీకెలా ఇష్టమో అలాగే జరిగింది అన్నారందరూ. అసలు నీకు ఈ సంగతి తెలుసా? మన వనజ యాక్ట్ చేస్తున్న డ్రామాకి రేపే హైదరాబాద్ వెళ్తున్నాం. వెరీ గుడ్. నువ్వు ఇవాళ వస్తావో రావో అని బెంగపడ్డాను అంది వనజ. నువ్వు నాటకంలో వేయడం, ఆ నాటకం నేను మిస్ అవటమా? ఇంపాసిబుల్. అది సరే, నాటకం నెలాఖరులో అనుకున్నాం కదా. అది ప్రీపోన్ అయినట్లు నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు. అయితే మరీ మంచిది. మన వనజ యాక్టింగ్ చూసే సౌభాగ్యం
తొందరగా లభించిందన్నమాట అంది అరుంధతి. ఆ మరునాడే స్నేహితులందరూ పెట్టే బేడా పట్టుకుని హైదరాబాద్ ప్రయాణమయ్యారు. ట్రైన్లో వనజ కట్ చేసిన జోకులకి నవ్వలేక చచ్చారు మిగతా వాళ్ళు. ఏది ఏమైనా స్టూడెంట్స్ లైఫ్లో ఉన్న ఆనందం మళ్ళీ రమ్మంటే రాదు. ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు విద్యార్థి జీవితాన్ని మననం చేసుకోక తప్పదు. తరం మారినా యుగం మారినా అది మాత్రం నగ్న సత్యం. ట్రైన్ నాంపల్లిలో ఆగడంతోనే వనజ ఫాదర్ రిసీవ్ చేసుకున్నారు. పెట్టెలు బ్యాగ్లు ప్లాట్ఫారం మీద దింపుకున్నారు. వీడు వీరు మా క్లాస్మేట్సు, అరుంధతి, గిరిజ, మాల అంటూ పేరు పేరున ఇంట్రడ్యూస్ చేసింది వనజ తన తండ్రి రామారావుకు. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. అందరూ ట్యాక్సీలో ఇల్లు చేరుకున్నారు. ఇది మా ఆంటీ ఇల్లు. అంకుల్ ఈ ఊళ్ళో ఉన్న ఫేమస్ హోటల్ తాజ్ ప్రొప్రైటర్. నాటకానికి ఎప్పుడొచ్చినా ఇక్కడే మా బస అన్నది వనజ. మీరేమీ మొహమాట పడొద్దు, ఫీల్ అట్ యువర్ హోమ్ అన్నారు రామారావు గారు. థ్యాంక్స్. అందరి మొహాల్లో నవ్వులు విరిశాయి. కాలకృత్యాలు ముగించుకోవడంతోనే కాఫీ టిఫిన్లు సిద్ధం చేసింది వనజ. టిఫిన్ కానిచ్చాక అంది అరుంధతి, ఇక మేం ఊరి మీద రైడ్ చేస్తాం. అవును మరి, ఈ ఊరి రోడ్ల పొడవులు వెడల్పులు సర్వే చేయాలి కదా అంది మాల. అందరూ ఆ మాటలకి పక్కున నవ్వారు. ఎలానో ఇంత దూరం రానే వచ్చాం, హైదరాబాద్ అంతా ఓ మారు తిరిగేసి నాటకం టైంకి డైరెక్ట్గా థియేటర్కి వచ్చేస్తాం అంది గిరిజ హుషారుగా కళ్ళు తిప్పుతూ. సరే మీ ఇష్టం, నాకు మీతో ఫాలో అవ్వాలనే ఉంది, కానీ రిహార్సల్స్ ఉండటం వల్ల ఉండక తప్పదు. సరిగ్గా టైంకి వచ్చేస్తానుగా, ఉండండి కాసేపు అంటూ లోపలికెళ్ళి 3 కాంప్లిమెంటరీ పాసులు పట్టుకొచ్చింది వనజ. అరుంధతి బృందం హుసేన్ సాగర్ చూసి హాయిగా ఫీల్ అయ్యారు. సాలార్జంగ్ చూసి మ్యూజియం మనోజ్ఞమని ప్రశంసించారు. చారిత్రాత్మక ప్రదేశమైన గోల్కొండ దర్శించి తన్మయత్వం చెందారు. జూలాజికల్ పార్కులోని జంతువులను సందర్శించి విభ్రాంతి చెందారు. హోటల్ బృందావన్లో మీల్స్ చేసి రాత్రి సరిగ్గా 9 గంటలకు రవీంద్ర భారతి చేరుకున్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో థియేటర్ దగదగా మెరిసిపోతోంది. అప్పటికే హాల్లోకి ఆడియన్స్ వచ్చేయటంతో అంతా గోలగా ఉంది. సీట్లు చూసుకుని కూర్చున్నారు అరుంధతి బృందం. 5 నిమిషాలలో ఈ సమాజం మారేదెప్పుడు నాటకం ప్రదర్శింపబడుతోంది. దయచేసి ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా ఉండాలని మనవి. మైకులోంచి అనౌన్స్మెంట్ వినిపించడంతో జనంలో గోల కొంత సద్దుమణిగింది. ఆ నాటకంలో నిరుపేదగా జన్మించి అమాయకతకు నిరాడంబరతకు ప్రతీకగా నిలిచి సమాజం యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోయి పతితగా మారిపోయిన ఓ కరుణామయి పాత్రను పోషిస్తున్న వనజను చూస్తూ ఉంటే అరుంధతికి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. ఆమె అద్భుతమైన నటనకి మనసులోనే అంజలి ఘటించింది. ఆమె తండ్రి డ్రామా యాక్టర్ అని వినడం తప్ప అతని నటన ఎప్పుడూ చూడలేదు. ఆ మహానటుని నటనా గరిమను కళ్ళారా కాంచాక అభినందించకుండా ఉండలేకపోయింది. వనజ తన పాత్రలో జీవిస్తున్నప్పుడు ఆమె ముఖంపై సప్తవర్ణములలో స్పాట్లైట్ పడుతూ ఉంటే ప్రేక్షకులు పరిసరాలు మరిచి తన్మయత్వం చెందుతున్నారు. నాటకం అయిపోయింది. ప్లే ట్రాజడీ అవటం వల్ల ఆడియన్సు హ్యాండ్ కర్చీఫ్స్తో చెమర్చిన కళ్ళనొత్తుకుంటూ బయటకు దారితీశారు. నాటకం అవడంతోనే అరుంధతి బృందం గ్రీన్ రూమ్లోకి వెళ్లారు. అప్పటికే 25 మంది దాకా పెద్ద మనుషులు వనజకు, రామారావుకు హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అందించి సెలవు తీసుకుంటున్నారు. సభ్యత సంస్కారాలు ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి సహజంగా దేవుడిచ్చిన గిఫ్ట్ని ఉపయోగించుకొని ప్రదర్శనలిచ్చి పేరు ప్రఖ్యాతులు పొందుతున్న వనజను చూస్తూ ఉంటే అరుంధతి నయనాల్లో ఆనంద బాష్పాలు పేరుకున్నాయి. ఆమె స్వేచ్ఛాజీవి. తన ఆశయాలు సాధించుకునేందుకు అవకాశాలున్నాయి. అందుకు అడ్డు చెప్పేవాళ్ళు లేకపోగా తన తండ్రే ఆమె ఆశయాలకు రూపాన్నిచ్చి మరింత అండగా నిలబడుతున్నాడు. నిజంగా ఆమె ఎంత అదృష్టవంతురాలు. చెమర్చిన కళ్ళను చెంగుతో ఒత్తుకుంటూ ఆమెకి అభినందనలు తెలిపింది. ఏమిటి ఆ కన్నీళ్లు? చెంపలు తుడుస్తూ అడిగింది వనజ. అబ్బే ఏం లేదు, నీ రోలు ట్రాజడీ కదా అంటూ అక్కడి నుండి బయటకు నడిచింది అరుంధతి. అందరూ టాక్సీలో ఇల్లు చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని మరునాడు తిరుగుముఖం పట్టారు. కాలచక్రం గిరగిరా తిరుగుతోంది. పరీక్షలు దగ్గర పడటంతో ఎవరికి వారు చదువులలో నిమగ్నమయ్యారు. అరుంధతికి పెళ్లి చూపుల్లాంటి ఒత్తిడిలు
మరి చెయ్యలేదు మాధవరావు. ఆమె చదువులో పూర్తిగా లీనమైపోయింది. పరీక్షలు సంతృప్తికరంగా రాసి బరువుగా శ్వాస తీసుకుంది. స్టూడెంట్స్ అంతా సినిమాలు చూడటాలు, వీడ్కోళ్ళు, ఆటోగ్రాఫ్లు, ఫోటోలు, వీటి హడావిడిలో 4 రోజులు గడిపి ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరుతున్నారు. వియోగ వ్యధ అందరి ముఖాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉత్తరాలు రాయడం మర్చిపోకండి, బాధగా అంది అరుంధతి. మా మాటలకేం గాని మ్యాచ్ సెటిల్ అయితే శుభలేఖ అడ్వాన్స్గా పంపాలి అన్నది వనజ. పెళ్ళికొడుకు లేకున్నా పర్వాలేదు, మీరు లేకుండా మాత్రం నా వివాహం జరగదు, సరేనా? ఆమె మాటలకు అందరూ పక్కున నవ్వారు. పరీక్షలు ఎలా రాసావమ్మా అడిగాడు మాధవరావు కూతురు గుమ్మంలో కడుగు పెట్టగానే. అతనిలో అదివరకటి ఉత్సాహం కానరావటం లేదు. ఏదో మనసులో పెట్టుకొని మదన పడుతున్నాడని గ్రహించింది అరుంధతి. జవాబుగా బాగానే రాశాను నాన్నా అంది. కానీ అతను అలా ఎందుకున్నాడో అడగాలనుకుంది. మరెందుకో పెదవుల వరకు వచ్చిన మాటల్ని పైకి రానియలేదు. కొయ్యకు వేలాడుతున్న గొడుగు తీసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు మాధవరావు. ప్రయాణం బళ్ళకి తీర్చుకొని చీర మార్చుకుని వంటగదిలోకి వెళ్ళింది అరుంధతి. బయటికి వెళ్ళిన తండ్రి ఇంకా తిరిగి రాలేదు. తను వంట చేస్తోంది. వంకాయలు తరుగుదామని కత్తిపీట తెచ్చుకొని కూర్చుంది అరుంధతి. అవి నేను తరుగుతానులే, చదివి చదివి అలసిపోయావు, కాస్త ఈరోజు రెస్ట్ తీసుకుంటే ఏం పోయింది వారించింది ఉమా. పర్వాలేదే, అంతా పనిని ఒక్కరితవే చేసుకుంటూ ఉంటే చూస్తూ ఎలా కూర్చోను? వంకాయలు తరిగి గిన్నెలో వేసాగింది. మరి మాట్లాడకుండా అన్నం వార్చడంలో లీనమైంది ఉమా. నాన్నగారు ఎందుకలా ఉన్నారు? ఒంట్లో కానీ బాగులేదా? నిశ్శబ్దాన్ని చీలుస్తూ అడిగింది అరుంధతి. ఒంట్లో బాగానే ఉంది, కానీ మనసే బాగోలేదు. వార్చిన గిన్నె మళ్ళీ స్టవ్ మీద పెట్టింది. మనసెందుకు బాగోలేదు? ఎలా బాగుంటుంది? నువ్వు ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళాక సుమారు మరో 10 సంబంధాలైనా చూసుంటారు. కట్టమిస్తే చేసుకోనన్నావు. ఆ విషయమే నాన్నగారు వాళ్ళకు చెబితే నవ్వుకున్నారు, హేళన చేశారు. కోరినంత డబ్బిస్తామన్నా ఆడపిల్లకి పెళ్ళవటం గగనమైపోతున్న ఈ రోజుల్లో కట్నం లేకుండా పెళ్ళి కావటానికి నీ కూతురు ఆకాశం నుండి గాని ఊడిపడిందా అంటూ గేలి చేశాడో ఆసామి. దాంతో అతనికి నలుగురిలో తల తీసేసినట్లయింది. ఇంటికొచ్చాక అతనెంత బాధపడ్డాడో నీకేం తెలుసు అంటూ అన్నం గిన్నె దించి స్టవ్ మీద మూకుడు పెట్టింది. ఉమ మాటలతో అరుంధతికి సమాజం మీద, మనసులో ఈ మనుషుల మీద అపరిమితమైన ఆగ్రహం కలిగింది. తరిగిన ముక్కలు యాంత్రికంగా అందించింది. మూకుడులో నూనె వేసి ముక్కలు గుమ్మరించింది ఉమ. ఆ మాత్రానికే నాన్నగారు ఎందుకంత బాధపడిపోవడం? ఎక్కడికి వెళ్ళినా అదే సమాధానం రావడంతో అసలు నీకు ఈ జన్మలో పెళ్ళయ్యే యోగం ఉందో లేదోనని బెంగ పట్టుకుంది. మరి మారు మాట్లాడకుండా మౌనంగా గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకొని దీర్ఘంగా ఆలోచించసాగింది. ఆమె మనసులో పట్టు కదిలిస్తే రేగిన తేనెటీగల్లా ఆలోచనలు ముసురుకుంటున్నాయి. తండ్రి బాధను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించింది. కూతురు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా ఒక ఇంటి ఇల్లాలైతే గాని ఆ తండ్రి మనసు స్థిమితపడదు. చేసిన ప్రమాణం పక్కకు నెట్టి ఏదో ఒక సంబంధం ధృవపరచమని చెప్పి అతని మనోవేదను మాన్పడమా, లేకుంటే తన ఆదర్శాలతో అతనిని ఇంకా చిత్రహింసల పాలు చేయటమా? ఏమిటి తన కర్తవ్యం? ఏం చెయ్యాలి? తన పెళ్ళైతే గాని చెల్లెళ్ల వివాహ ప్రసక్తి రాదు. తన మూలంగా వాళ్లకు పెళ్ళిళ్ళవడం కష్టం. అప్పుడు వాళ్ళు తనను పైకి ఏమీ అనలేకపోయినా మనసులోనైనా నిందించుకోవచ్చు. పెంచి పెద్ద చేశాడే కానీ వాళ్లకు 2 అక్షింతలు వేయలేకపోయాను అన్న బాధ నాన్నను బ్రతికున్నంతకాలం పీడించవచ్చు. అందరినీ ఇలా అనుక్షణం చిత్రహింసకు గురిచేసే కంటే తన ఆదర్శాలను వదులుకోవటమే మంచిదేమో. అయితే ఏది వెంటనే నిర్ణయించుకోలేకపోయింది. కాలేజీలో యూనియన్ సెక్రటరీగా తలమునిగే కార్యక్రమాలలో ఎప్పుడూ లీనమవడం వల్ల సమయం తేలిగ్గా గడిచిపోయేది. ఇప్పుడు తనకేమీ తోచటం లేదు. ఉబుసుపోక పత్రికలు, నవలలు తిరిగేసాగింది. అయితే దేనిపైన సరిగ్గా మనసు లగ్నం కావటం లేదు. తన కోసం తండ్రి పడుతున్న మనోవ్యధ అంతా ఇంతా కాదు. అలా అని తన అభిష్టానికి వ్యతిరేకంగా ఒత్తిడి చేసే మనస్తత్వం కాదతనిది. తన మనసు ఎప్పటికైనా మారుతుందేమోనని ఎదురు చూస్తున్నాడు. తన పెళ్ళే అతనికి అపరిష్కృతమైన సమస్య అయిపోయింది. చాలా కాలం వరకు ఆ తండ్రి కూతుళ్ల మధ్య మరి పెళ్లి ప్రసక్తి రాలేదు.
ఒకరోజు సాయంత్రం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అస్తమించబోతున్న సూర్యుడు ఆకాశాన్ని రాగరంజితం చేస్తున్నాడు. మచ్చుకైన మబ్బులు కనిపించని నింగి ఎంతో నిర్మలంగా ఉంది. కోనేట్లో నీరు వెండిలా తళతళ మెరుస్తోంది. దాని గట్లంట ఆనుకుని ఉన్న కొబ్బరి చెట్లు పిల్లగాలికి విలాసంగా నర్తిస్తున్నాయి. బాగా సాయంత్రం అవటం వల్ల అక్కడ అట్టే జనసంచారం లేదు. ఓ వైపున మాత్రం పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. గాలికి ఎగురుతున్న ముంగుర్లను సవరించుకుంటూ మెత్తగా ముఖమల్లా ఉన్న గడ్డి నేలపై చెతికిలబడింది అరుంధతి. ఆ మనోజ్ఞమైన వాతావరణంలో ఎంతసేపైనా ఉండిపోవాలనిపించింది. కానీ ఎంతసేపని ఉండిపోగలదు? సమయం 7 గంటలు దాటుతోంది. అది వేసంగి అవటం చేత ఇంకా గుడ్డి వెలుగు మిగిలి ఉంది. ఇక ఇంటికి వెళ్ళటం మంచిదని లేచింది. అప్పటికే అలికిడి పూర్తిగా సద్దుమణిగింది. ఆడుకుంటున్న పిల్లలు ఎప్పుడు వెళ్ళిపోయారో తను గమనించనే లేదు. చుట్టూ నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. కొద్ది దూరంలో ఏదో మానవాకారం కంటపడింది. భయంతో అరుంధతి గుండెలు దడదడా కొట్టుకున్నాయి. నరనరంలో వణుకు పుట్టింది. ఆ ఆకారం తన వైపే రావడంతో ఆ అబల ఆరాటం అధికం కాసాగింది. లేచిన వేళ మంచిదో కాదో, పిలిస్తే పలికే వ్యక్తి పరిసరాల్లో కానరావటం లేదు. ఆ ఆకారం మరింత దగ్గరకు వచ్చింది. దాంతో ఆమె హృదయ స్పందన మరింత జోరును పుంజుకుంది. రక్త ప్రసరణ నిలిచిపోయేటట్లుంది. అయినా ధైర్యాన్ని కూడదీసుకొని మరింత దగ్గరకొచ్చిన ఆ వ్యక్తి ముఖంలోకి పరిశీలనగా చూసింది. ఇదివరకు ఎప్పుడో ఆ వ్యక్తిని చూసినట్లు అనిపించింది. ఆమె ప్రాణాలు కుదుటపడ్డాయి. కానీ ఎక్కడ చూసిందో వెంటనే స్ఫురణకు రావటం లేదు. అరుంధతి! ఆ గొంతు ఎక్కడో విన్నట్లే అనిపించింది. తనను పేరు పెట్టి పిలవడంతో మరింత ఆశ్చర్యపోయింది. నన్ను ఇంత తొందరలోనే మర్చిపోతారనుకోలేదు. ఆశ్చర్యంగా చూసింది అరుంధతి. ఆ రోజు పెళ్లి చూపులకి అతని మాట పూర్తి కాకుండానే ఆ వ్యక్తి రమేష్ అని గ్రహించింది. మీరా? అవును. ఇక్కడ మీరు ఒంటరిగా శాంతి కోసం అన్వేషిస్తున్నాను. ఆమె గొంతుకలో వైరాగ్యం, నైరాస్యం చోటు చేసుకున్నాయి. ఈ నిర్జన ప్రదేశంలో శాంతి లభిస్తుందనుకుంటున్నారా? 10 మందిలో లభించని శాంతి ఇక్కడ దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను. నిర్లిప్తంగా నవ్వాడతను. ఇంతకీ మీరిరువురు మీకోసం వచ్చాను. నా కోసమా? అవును, మీకోసమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాను. ఆశ్చర్యంగా చూస్తూ స్థాణువులా ఉండిపోయింది అరుంధతి. ఆ రోజు తొలిచూపులోనే మీ రూపం నాలో చిత్రించుకుపోయింది. నా ఎదలో కోటి దీపాలు వెలిగినట్లయింది. ముఖ్యంగా మీ వ్యక్తిత్వం, ఆదర్శాలు నన్ను బాగా ఆకర్షించాయి. జీవితంలో నాకు పెళ్ళంటూ జరిగితే అది మీతోనే. ఆమె మాట్లాడలేదు. మిమ్మల్ని ఏకాంతంగా కలవాలని, నా మనసులో మాట మీ ముందుంచాలని ఎన్నో మార్లు ప్రయత్నించాను. అయితే మీ దర్శన భాగ్యమే కరువైపోయింది. ఒకరోజు ధైర్యం చేసి సరాసరి మీ కాలేజీకి వచ్చాను. మీరు హైదరాబాద్ వెళ్ళారని తెలిసి నిరాశతో తిరిగొచ్చాను. మిమ్మల్ని ఇప్పుడిలా చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అతని మాటలు వింటూ మౌనంగా ఊరుకుందామే. ఏం మాట్లాడరు? ఏం మాట్లాడమంటారు? నేనంటే మీకు ఇష్టం లేదా? అందని వాటి కోసం అరులు చాచటం అవివేకం. నిజం చెప్పాలంటే అందని దానివి నువ్వు, ఆశలు పెంచుకున్నవాణ్ణి నేను. మీ నాన్నకు కట్నం మీదుండే మోజు మా సంబంధం మీద లేదు. అందుకే స్వతంత్రంగా జీవించాలని నిర్ణయించుకున్నాను. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. నాకేదైనా జాబ్ దొరికితే మా తల్లిదండ్రుల్ని ఎదిరించైనా మిమ్మల్ని చేపట్టాలనుకుంటున్నాను. అయితే అందుకు కొంత వ్యవధి అవసరం. నాపై మీకు గల సదభిప్రాయానికి కృతజ్ఞురాలను. కానీ అది జరగని పని. అనవసరంగా కాలాయాపన చేయక మీ వాళ్ళకి ఇష్టమైన సంబంధం చేసుకుని సుఖపడండి. నా కోసం కష్టాలు, కన్నీళ్లు కొని తెచ్చుకోకండి. మీరు మగవారు. మీ ఆదర్శాలు నెరవేర్చుకునేందుకు ఈ సంఘంలో ముమ్మరంగా అవకాశాలున్నాయి. కానీ ఈ దేశంలో పుట్టిన ఆడదానికి ఆ అదృష్టం లేదు. సంఘాన్ని సమగ్రంగా పరిశీలించి సమాజంలోని లోపాలను ఎత్తి చూపుతున్న అరుంధతిని చూస్తూ ఉంటే ఆమె పట్ల రమేష్కు మరింత ఆసక్తి, అనురక్తి ఏర్పడుతున్నాయి. అందానికి అందం, వివేకానికి వివేకం అన్నీ మూర్తిభవించిన అరుంధతి లాంటి అమ్మాయి తన జీవిత భాగస్వామైతే అంతకంటే అదృష్టం మరొకటి ఉంటుందా అనుకున్నాడు. మీరే ఎందుకంత నిస్పృహ చెందుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏది ఏమైనా నా కోసం నిరీక్షించటం అనుచితం.
నాకు అలా అనిపించటం లేదు. అందులో మీకు మిగిలేది బాధ తప్ప మరొకటి ఉండదు. మీరు పొరబడుతున్నారు. మీ గురించి ఎన్ని యుగాలైనా సంతోషంగా నిరీక్షిస్తాను. ఆమె మరి మాట్లాడలేదు. ఆమె మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు రమేష్. పదండి, పొద్దుపోయింది, బాగా చీకటి పడిపోయింది. మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబడతాను. యాంత్రికంగా అతన్ని అనుసరించింది అరుంధతి. మాధవరావు, ఉమ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. లోనికి వెళ్ళబోయిన అరుంధతి గుమ్మం వద్దే ఆగిపోయింది. నేను ఎన్నో మారు చెప్పాను, అయితే దాని ధోరణి మారేటట్టు లేదు. చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసింది. అది పెళ్ళి పెటాకులు లేకుండా తిరుగుతూ ఉంటే చూడటానికా? మీ అమ్మ దాని మీద పంచ ప్రాణాలు పెట్టుకొని కన్ను మూసింది. పోతూ పోతూ ఏమందో తెలుసా? తాను అమాయకురాలు, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే మనస్తత్వం. నాన్న, తండ్రిని ఓదార్చాలని ప్రయత్నించింది ఉమ. దానికిప్పుడు నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను. అది నా మాట వినదు. భగవాన్, నేనేం చెయ్యాలి? తండ్రి మనోవ్యధను చెవులారా విన్న అరుంధతి కళ్ళంట ఉప్పెనలా నీళ్లు ఉపికాయి. కళ్ళొత్తుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. అరుంధతి రాకతో ఆ తండ్రి కూతుళ్ల సంభాషణ ఆగిపోయింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ నాన్నా అంది అరుంధతి. మాధవరావు మాట్లాడలేదు. అలా ఉన్నావేం నాన్నా? మళ్ళీ తనే అడిగింది. ఏం, ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానే. అయినా నాకేం తక్కువ తల్లి. నేనంటే ప్రాణం పెట్టే రత్నాల్లాంటి ముగ్గురు కూతుళ్ళుండగా. అతడి మాటల్లో వ్యంగ్యాన్ని అర్థం చేసుకుంది అరుంధతి. నా గురించి నువ్వు అనుభవిస్తున్న వ్యధ నాకు అర్థమైంది. మన వ్యవస్థలో కట్నం లేకుండా ఆడపిల్లకు పెళ్ళి కాదు. వాళ్ళకి కావాల్సింది పిల్ల గుణం కానీ కుటుంబ సాంప్రదాయం కానీ కాదు. కావలసింది డబ్బే. కోరినంత ధనం గుమ్మరిస్తే చాలు. పిల్ల కుంటిదైనా గుడ్డిదైనా పర్వాలేదు. వరుడికి కావలసింది అనుకూలవతైన అమ్మాయి కాదు. పెళ్లి పేరుతో భార్యను తెచ్చుకొని వంటింటి కుందేలును చేసి ఆమె తెచ్చే డబ్బుతో విలాసాలు సాగించడం వారి లక్ష్యం. ఇంట్లో పనిపాట్లకు మనిషిని పెట్టుకుంటే డబ్బిచ్చుకోవాలి. ఆ పని కూడా వ్యాపార రీతిలోనే ఉంటుంది. అందుకోసం భార్య అన్న పేరుతో డబ్బు తెచ్చే పని మనిషి కావాలి. ఆమె ఆవేశం తారాస్థాయినందుకుంది. మాధవరావుకు మతిపోయినట్లయింది. కట్నం ఇవ్వకపోతే నిన్నెవరు చేసుకుంటారు? పెళ్లి చేయకుండా ఎన్నాళ్ళని? మాధవరావు నోటి నుండి మరి మాటలు పెగల్లేదు. నేను ఒక ఆదర్శం కోసం జీవిస్తున్నాను. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోమంటే కొన్ని వేల మంది సమక్షంలో ప్రమాణం చేశాను. ఏ పరిస్థితిలోనూ ఆ ప్రమాణం తప్పలేను. మరి నీ చెల్లెళ్ల విషయం ఆలోచించవా? కోపంగా అన్నాడు మాధవరావు. నా మూలంగా చెల్లెళ్ల భవిష్యత్తు పాడవకూడదు. ఆ పాపం నాకొద్దు. ఇక నా గురించి ప్రయత్నం విరమించి చెల్లెళ్లకు పెళ్లి చేసేయండి. వాళ్ళ దారికి నేను ఆటంకం కాకూడదు. అదే నా అభ్యర్థన రుద్ధకంఠంతో పలికింది. పెద్దపిల్లకు పెళ్లి చేయకుండా తతిమ్మ వాళ్ళకి సంబంధాలు చూస్తే మన సాంప్రదాయం మీదే సందేహం రావచ్చు. అప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అవడం కష్టమే. నీ నిర్ణయం విరమించుకుంటే నా సంగతి మీకు చెప్పాను. ఇక నా తోబుట్టువుల పెళ్ళిళ్లకు నేను ఆటంకం అనుకుంటే వాళ్ళ వివాహాలు అయ్యేంత వరకు దూరంగా వెళ్ళిపోతాను. మీకిద్దరే కూతుర్లు అనుకోండి. మాధవరావు కళ్ళంట గిర్రున నీళ్లు తిరిగాయి. వారి సంభాషణ అక్కడితో ఆగిపోయింది. అరుంధతి కోరిక ప్రకారం ఉమా రమల వివాహం జరిపిస్తారు మాధవరావు గారు. అరుంధతి పెళ్లి గురించి దిగులుతో మంచం పట్టి మరణిస్తారు. ఇక అరుంధతి ఒంటరిదవుతుంది. కాలచక్రం ఎవరి కోసం ఆగదు. తను చదివిన కాలేజీలోనే ఖాళీలున్నాయని తెలుసుకొని ఆమె అప్లై చేస్తుంది. ప్రిన్సిపాల్ వారం రోజుల్లో పోస్టింగ్ ఆర్డర్స్ పంపిస్తానని వాగ్దానం చేయగా తిరుగు ప్రయాణం అవుతుంది. ప్రయాణంలో తన క్లాస్మేట్ వనజను కలుసుకుంటుంది. సెగలు కక్కుతూ భారంగా ఆగింది ట్రైను. బ్యాగ్ పుచ్చుకొని బండి దిగింది వనజ. ఆమె వెనకాలే సూట్ కేస్ పట్టుకుని దిగింది అరుంధతి. అవుట్ గేట్ వద్ద టికెట్ కలెక్టర్తో అరుంధతి తన పరిస్థితి చెప్పి టికెట్ డబ్బులు చేతిలో పెట్టగానే మరి మారు మాట్లాడలేదతను. ఇద్దరూ రిక్షా చేయించుకొని ఇల్లు చేరుకున్నారు. అది ఇల్లు అనే కంటే సత్రం అంటే బాగుంటుందేమో. పిల్లా పాపలతో నానా గోలగా ఉందక్కడి వాతావరణమంతా. ఆ ఇంట్లో 10 కుటుంబాలు అద్దెకుంటున్నాయి.
ఆ పైన కనిపించే గదిలో నేనుంటున్నానంటూ మెట్లెక్కింది వనజ. మౌనంగా ఆమెను అనుసరించింది అరుంధతి. ఆ రూమ్లో ఒక రేడియో, కాటు, 2 కుర్చీలున్నాయి. ఆ పక్కనే బల్ల మీద రంగు వెలిసిపోయిన పాతబడిన టేబుల్ ఫ్యాన్ ఉంది. మిగిలిన చిన్నా చితక వస్తువులన్నీ అస్తవ్యస్తంగా పడున్నాయి. వనజ ప్లగ్ పెట్టడంతో టేబుల్ ఫ్యాన్ డబడబా శబ్దం చేసుకుంటూ తిరగనారంభించింది. కింద పిల్లల గోల, పైన ఫ్యాను మోత. ఏదో మిల్లులో అడుగుపెట్టిన అనుభూతి చెందింది అరుంధతి. ఇది నా జీవితం ఎలా ఉంది అడిగింది వనజ. అమ్మా నాన్నను వదలలేసి నువ్వొక్కర్తివి ఈ గదిలో ఉంటూ ఏం చేస్తున్నట్లు ఆశ్చర్యంగా అనుమానంగా అడుగుతూ మంచం మీద కూర్చుంది అరుంధతి. వనజ ఆ మాటలకు సమాధానమివ్వకుండా క్రిందికి దిగి మళ్ళా పైకొచ్చింది. అమ్మా, అయ్యగారు ఈ రాత్రికి వచ్చేయమన్నారు, ఎవరూ లేరంట అన్నాడు లోపలికొచ్చి ఓ పైజామా వేసుకున్న వ్యక్తి. తప్పకుండా వస్తానని చెప్పు అని వనజ అనడంతో అతడు వెళ్ళిపోయాడు. ఆమె పరిస్థితి ప్రవర్తనపై అనుమానం కలిగింది అరుంధతికి. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలనిపించింది. బాత్రూంలోకి పద, మొహం కడుక్కొని కాస్త ఫ్రెష్ అయితే బాగుంటుంది అంది వనజ. ఇద్దరు బాత్రూమ్ నుండి రాగానే ఒక కుర్రవాడు టిఫిన్ పొట్లం ఫ్లాస్కుతో కాఫీ బల్ల మీదుంచి వెళ్ళిపోయాడు. టిఫిన్ అయ్యేంత వరకు అరుంధతి ఆమెను మరేం అడగలేదు. అయితే ఆమెను గూర్చి తెలుసుకోవాలన్న జిజ్ఞాస మాత్రం పీడించకపోలేదు. నువ్విప్పుడు నాటకాలు వేయడం లేదా అడిగింది అరుంధతి కాసేపైన తర్వాత. అవి మానేసి 5 సంవత్సరాలైంది. నా జీవితం ఒక కథ అని చెప్పాను కదూ, చెబుతాను విను. నా విషాదగాథ చెప్పుకోవడానికి నీకంటే ఆప్తులెవరు దొరుకుతారు అంటూ చెప్పడం ప్రారంభించింది వనజ. ఆత్రంగా వినసాగింది అరుంధతి. అయ్యా రామారావు గారు, గొడుగు మూస్తూ లోపలికొస్తున్న పెరుమాళ్ళు గారిని, పెళ్ళి పేరయ్య గారిని రండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు రామారావు. బయట పెళ్ళున ఎండ కాస్తోందేమో, లోపలికి వచ్చేసరికి చెమటగా అనిపిస్తోంది. ఆపసోపాలు పడుతూ సోఫాలో చతికిలబడ్డాడు పేరయ్య గారు. ఈ 7 ఎండలు మరీ విపరీతంగా ఉన్నాయి లేండి అంటూ. అమ్మా వనజ కేక వేశాడు రామారావు. మరచెంబుతో మంచినీళ్లు పట్టుకొచ్చింది వనజ. ఎత్తిన చెంబు దించకుండా నీళ్లన్నీ గటగట తాగేసి కాస్త స్థిమితపడ్డారు పేరయ్య గారు. ఇప్పుడు చెప్పండి, వెళ్ళిన పనేమైందో అన్నాడు రామారావు. ఏమని చెప్పమంటారు, వాళ్ళకి అమ్మాయి అన్ని విధాలా నచ్చింది. ఇక ఎటొచ్చి మాట పూర్తి చేయకుండానే పొడుం పట్టు పీల్చి తుండుగుడ్డతో ముక్కు ఒత్తుకున్నాడు పేరయ్య గారు. అతనేం చెబుతాడోనని ఆదుర్దాగా ఎదురుచూస్తున్నాడు రామారావు దంపతులు. మరేం లేదు, అమ్మాయి నాటకాలేవో వేస్తూ ఉంటుందని విన్నారట, అందుకని. అయితే ఏమయ్యా, నాటకంలో వేస్తే తప్ప పెళ్ళికి ఆమె నాటకాలకి సంబంధం ఏమిటి? ఆహా, అది కాదు వాళ్ళ పాయింటు. మరేమిటయ్యా, మేమేమైనా నాటకాలు వేసుకుంటూ బ్రతికే వాళ్ళమా? కాకుంటే కళ కోసం పాకులాడే మనుషులం. రేపు పొద్దున పెళ్ళైన తర్వాత మానేయమంటే మానేయదా? ఆ మాత్రానికే సంబంధం తోసిపుచ్చి పారేయాలా? మండిపడ్డారు రామారావు. నన్నేం చేయమంటారు, వాళ్ళన్న ముక్క మీ దగ్గర చేరవేశాను. సరేలేండి, అంతకంటే మీరేం చేయగలరు? మరొస్తానంటూ లేచారు పేరయ్య గారు. తండ్రి ఆరాటాన్ని అర్థం చేసుకుంది వనజ. అమ్మ వనజ ఆప్యాయంగా పిలిచాడు రామారావు. మౌనంగా నిలుచుంది వనజ. నువ్వేం బాధపడకు తల్లి, ఈ సంబంధం కాకుంటే దీన్ని తలదన్నే మరో మంచి సంబంధం తీసుకొస్తానంటూ ఆమెను దగ్గరకు తీసుకుని తల నిమిరాడు. నాన్న, ఆ పిలుపులో ఏదో తెలియని బాధ, దుఃఖం మిళితమై ఉన్నాయి. దిగులు పడకు తల్లి. అది కాదు నాన్న, నా నటనను చూసి అద్భుతమంటూ పూలమాలలు గుప్పించే ఈ సమాజం నా మెడలో తాళి కట్టడానికి ఎందుకు సందేహిస్తోందో తెలియటం లేదు. ఎవరో మూర్ఖులు అన్న మాటలు పట్టించుకోకమ్మా. ఒక డ్రామా యాక్టర్ ఎంత మాత్రాన ఆమెకు శీలం ఉండదేమో అని ఈ సంఘం అభిప్రాయం. ఆవేశంగా ఉన్నాయి ఆమె మాటలు. అందరూ అలానే ఉండరు. కళ అంటే ప్రాణం పెట్టేవాళ్ళు, కళాకారులను గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఈ సంఘంలో. లేకుంటే మన దేశంలో నాటకాలు, నృత్యాలు, సంగీతం అన్నీ ఏనాడో మరుగున పడిపోయి ఉండేవి. ఈనాడు ఇంకా కూచిపూడి నృత్యాలకు ప్రభుత్వం అవార్డులు ఇస్తూనే ఉంది. అలాగే అలనాటి జానపద గేయాలు అనునిత్యం రేడియోలో వింటూనే ఉన్నాం.
జరిగిన దానికి నువ్వేం దిగులు పెట్టుకోక హాయిగా ఉండు ఊరడించాడు రామారావు ఆమె కళ్ళు తుడుస్తూ. అంతలో వనజ అంటూ బిగ్గరగా కేక వేశాడు సుధాకర్ లోపల నుంచి. ఎందుకన్నయ్యా గావు కేకలు, నేను ఇక్కడే ఉన్నాను కదా విసుక్కుంది వనజ. సుధాకర్ హాల్లోకి వస్తూ, మరేం లేదే, ఈరోజు నాకు క్యారమ్స్ మ్యాచ్ ఉంది, కాస్త ప్రాక్టీస్ కోసం పిలిచాను. సరేలే, సింగిల్సా డబుల్సా అంది వనజ అలమారాలో క్యారమ్స్ బోర్డును పైకి తీస్తూ. మీరిద్దరూ ఆడండి అన్నాడు రామారావు వారి సంభాషణలో పాల్గొంటూ. కాంతమ్మ కాఫీ పెట్టుకొచ్చి ఇచ్చింది రామారావుకు. నాన్న, మీరు అమ్మ ఒక్కసారి మీరు అమ్మ ఒక పార్టీ, నేను చెల్లాయి ఒక పార్టీ, అలాగైతే గేమ్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నాడు సుధాకర్. నేనంత తీరిగ్గా లేను, అవతల బోలెడంత పనుంది అంది కాంతమ్మ. అదేం కుదరదు, నువ్వు నాన్న కూడా ఆడాలి పట్టుబట్టింది వనజ. దాంతో చేసేదేమీ లేక అందరూ క్యారమ్స్ ఆడడానికి ఉపక్రమించారు. ఆట జోరుగా సాగుతోంది. నువ్వెప్పుడు మైనస్లే వేస్తూ ఉంటావు, అలాగైతే మ్యాచ్లో వెర్రిమొహం వేయవలసిందే చిరాకు పడుతూ అంది వనజ మధ్యలో. వాడింకా నయమే, నాకెప్పుడూ డబుల్ మైనస్లే పడుతూ ఉంటాయి అన్నాడు రామారావు సుధాకర్ని సమర్థిస్తూ. తండ్రి మాటలకి పక్కున నవ్వింది వనజ. అంతలోనే రిక్షా ఒకటి గుమ్మం దగ్గర చాగటంతో వారి ఆటకు అంతరాయం కలిగింది. మా చెల్లెమ్మ వచ్చిందంటూ గబాల్న లేచాడు ఆటలోంచి రామారావు. అత్తయ్య అంటూ వీధి గుమ్మంలోకి పరుగు తీసింది వనజ. రండి అంటూ ఆమె చేతులని బ్యాగ్ అందుకుంది కాంతమ్మ. ఏం రా సుధా, బావున్నావా అడిగింది వాళ్ళత్తయ్య రాజేశ్వరమ్మ. మీరంతా హాల్లో కూర్చుని మాట్లాడుతూ ఉండండి అంటూ లోపలికి వెళ్ళింది కాంతమ్మ. ఏమ్మా, బాగా చదువుకుంటున్నావా వనజను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా అడిగింది రాజేశ్వరమ్మ. చదువు అయిపోయింది అత్తయ్య, ప్రస్తుతం తినడం తిరగడం. ఆ మాటలకు నవ్వింది రాజేశ్వరమ్మ. సరే, అమ్మాయికి పెళ్లి చేస్తానంటే చెప్పు, మంచి సంబంధం ఒకటి ఉంది అన్నది మళ్ళీ రామారావును ఉద్దేశిస్తూ. పెళ్లి మాటలు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు కాఫీ పుచ్చుకోండి అంది కాంతమ్మ. చెప్పనీయవే, ఎలాగూ ఈ ఏడు వనజకు పెళ్లి చేసేయాలనుకుంటున్నాం అన్నాడు రామారావు. మా ఊరు దగ్గరలోనే చిన్న గ్రామంలో పెళ్లి కొడుకు ఒకడున్నాడు. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, పశువుల డాక్టరు. పశువుల డాక్టరా హేళనగా నవ్వింది వనజ. వనజ చెల్లెలకు గాయత్రి కూడా. అంత తేలిగ్గా తీసిపారేయకు, వెటర్నరీ డాక్టర్ అంటే గెజిటెడ్ ర్యాంకు, జీతం 1500 పైచిల్కే ఉంటుంది సమర్థించాడు రామారావు. దాని మాటలకేం కానీ చక్కని సంబంధం, మన వనజకి ఈడు జోడు చూడముచ్చటగా ఉంటుందనుకో. సరే, రేపే మీ ఊరు వెళ్దాం, నేను ఎలానో సెలవులోనే ఉన్నాను, భగవంతుడి కృప వల్ల ఈ సంబంధం సెటిల్ అయిపోతే వెంటనే పెళ్లి చేసేస్తానన్నాడు రామారావు. శుభం, నేను అసలు ఆ పని మీదే ఇక్కడికి వచ్చాను. వనజ పెళ్ళి నా చేతుల మీదుగా జరగాలని నా ఆశ. అరే, అప్పుడే వనజ ముఖంలో పెళ్లికళ వచ్చేసిందే అన్నాడు సుధాకర్ వనజను ఆట పట్టించాలని. మాట్లాడకుండా సిగ్గుతో తలదించుకుంది వనజ. పెళ్లి చూపులు నచ్చుకోవడాలు అన్ని వారం రోజుల్లో అయిపోయాయి. అయితే వనజ అడపాదడపా నాటకాల్లో వేస్తూ ఉంటుందన్న విషయం ఎవ్వరూ బయట పెట్టలేదు. అతనికి కూడా చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలనే ఉద్దేశం ఉండటంతో పెళ్లికి మరో సమస్య ఎదురవ్వలేదు. వివాహమైన తొలి దినాలు ఆ నూతన దంపతులకి ఎంతో మధురంగా ఉన్నాయి. హనీమూన్ కని మైసూర్ బయలుదేరారు. ఒకరోజు జూ, మరో రోజు ప్యాలెస్, ఇంకో రోజు బృందావనం, ఇలా ఒక్కొక్కటి తిలకిస్తూ పులకించారు. వచ్చిన ప్రతి సినిమాకి కలిసి వెళ్ళేవారు. ఆమె షోరూంలో చూసి మోజుపడ్డ ప్రతి చీర కొనేవాడు. పెళ్లికి పెట్టిన నెల రోజుల సెలవు ఇట్టే అయిపోయినట్టయింది అతడికి. ఆ రోజు వనజ కాపురానికి వెళ్ళిన మొదటి రోజు. ఇంట్లో కావలసిన సరుకులు కొనిపడేసి హాస్పిటల్కి వెళ్ళాడతడు. వేళ్లకి కంచెం ముందు కూర్చొని తినడం తప్ప మరో పని చేత కాదు వనజకు. తండ్రి గారాబం, తల్లి ప్రేమ ఆమెనలా తయారు చేశాయనక తప్పదు. అయితే అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకు ఏం వండి పెట్టాలి, అరగంట సేపు నుండి ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోయింది. అంతలో ఒక ఆలోచన తళుక్కున స్ఫురించింది. వెంటనే లేచి పెట్లోంచి వంట వార్పు అన్న పుస్తకం తీసి కార్యక్రమం ప్రారంభించింది. అతడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు పేస్ట్లా తయారైన అన్నాన్ని ప్లేట్లో వడ్డించడానికి తనకే సిగ్గేసింది. తన చేతకానితనానికి అతను ఏమంటాడోనని బెంగపడింది. అయితే తన ఊహ తారుమారైంది.
అతడు ఊ ఆ అనకుండా తినడం చూసి ఆశ్చర్యపోయింది. భగవంతుడిలాంటి భర్తను పొందాననుకుని ఎంతో పొంగిపోయింది. ఏవండీ, వంట బాగాలేదు కదూ? ఉండబట్టలే కడిగిందామె. వంటకేం బ్రహ్మాండంగా ఉందే, ఆ కూర మరికాస్త వెయ్యి అంటూ 10 రోజుల నుండి పస్తున్నవాడిలా ఆవురావురమంటూ తినసాగాడు. నిజం చెప్పండి, నిలదీసిందామె. నిజమే చెబుతున్నాను. వండిన పదార్థాలన్నీ ఎంతో రుచిగా ఉన్నాయి. అయినా నీకు ఎందుకా సందేహం వచ్చింది? నేనెక్కడ బాధపడతానని అలా అంటున్నారు? అదేం కాదు, నేను నమ్మను. సరే, నీ ఇష్టం. అన్నం ముద్దయిపోలేదా? నీ మనసెంతో సున్నితమైంది. అందుకే నువ్వు వండిన అన్నం కూడా నవనీతంలా మృదువుగా ఉంది. అతడి మాటలు వింటూ అలా ఉండిపోయింది వనజ. వంట ఎలా ఉంది అన్నది ముఖ్యం కాదు, ఎలాంటి మనసుతో చేశావన్నదే ప్రధానం అన్నాడతను మళ్ళీ. అతని సంస్కారానికి, అవతల వ్యక్తి మనసు గాయపడకూడదన్న అతని పరిజ్ఞానానికి ఆమె ముగ్ధురాలైంది. క్రమేణా వంట వార్పు అన్నీ అతని ద్వారానే నేర్చుకుంది. అతని సహనానికి, మంచితనానికి మనసులోనే జోహార్లర్పించింది. నిజం చెప్పాలంటే అతడు తన ప్రాణం కంటే ఆమెను పదిలంగా చూసుకుంటున్నాడన్న అతిశయోక్తి కాదేమో. ఒకరోజు మామగారి వద్ద నుండి ఉత్తరం వచ్చింది. రవీంద్ర భారతిలో మేము ప్రదర్శించబోయే పతిత అనే నాటకంలో అమ్మాయి నటించేందుకు అనుమతి ఇవ్వమని అభ్యర్థన. అది ఆ లేఖలోని సారాంశం. ఉత్తరం చదవడమే తడవు. వనజ అంటూ బిగ్గరగా కేక వేశాడు. పెళ్లికి పూర్వం నాటకాలు వేసేదానివా? అవునన్నట్లు భయంగా తలూపింది వనజ. మీ వాళ్ళు పెళ్లికి ముందా విషయం ఎందుకు చెప్పలేదు? అతని ముఖం ఎర్రగా కందగడ్డలా మారిపోయింది. కోపం వచ్చినప్పుడు అతని ముఖం ఎలా ఉంటుందో ఆమె మొదటిసారిగా అదే చూడటం. తల వంచుకొని మౌనంగా నిలబడిపోయింది. నాకు కావలసింది మౌనం కాదు, సమాధానం రెట్టించాడు. నాటకాలలో వేషాలు వేయడం వల్ల నన్ను పెళ్లాడేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఈ సంబంధం కూడా ఎక్కడ తప్పిపోతుందోనని మా వాళ్ళు ఆ సంగతి బయటపెట్టలేదు. యథార్థాన్ని నిర్భయంగా బయటపెట్టింది వనజ. అయితే నన్ను మోసం చేశారన్నమాట. మోసానికి ఏముంది? నాటకం వేయడం నేరమేమీ కాదే. అది కూడా 64 కళల్లో ఒక కళే. అలాంటి కళను మీలాంటి సహృదయులు, విద్యావంతులు ప్రోత్సహించే బదులు అందరిలా తక్కువగా అంచనా వేయడం దురదృష్టకరం. చూడు వనజ, నాకు నాటకాలు వేసేవాళ్ళంటే ఇష్టం ఉండదు. అది నీకెలా అనిపించినా నా వ్యక్తిగత అభిప్రాయం. జరిగిందేదో జరిగిపోయింది. మరి నువ్వు నాటకాలలో నటించడానికి వీల్లేదు. అతని శాసనాన్ని సమాధి చేయలేక తన కోరికకు నీళ్లు వదిలేసుకుంది. అతడు ఉద్యోగం చేసిన చిన్న గ్రామంలో తనకేమీ ఉబుసిపోయేది కాదు. ఏ వీక్లీయో నవలో చదువుతూ కాలం వెళ్ళబుచ్చసాగింది. అయితే సాయంత్రం కంపల్సరీగా అతను హాస్పిటల్ నుండి రాగానే షికారుకు బయలుదేరేవారు. తన గురించి అతడు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నా ఏదో అవ్యక్తమైన దిగులు ఆమె హృదయంలో గూడు కట్టుకుంది. ఎవరితోనూ చెప్పుకోలేని బాధ ఆమెది. తన వాళ్ళందరికీ దూరంగా ఉండటం, నాటకాలలో నటించాలన్న కోరికను అతని కోసం బలవంతంగా చంపుకోవడం, సిటీలో మాదిరి ఫ్రెండ్స్తో నాగరికంగా తిరగడానికి అవకాశం లేకపోవడం తనకెంతో ఇబ్బందిగా ఉంది. తన స్వేచ్ఛను ఒక్క మారుగా ఎవరో వచ్చి హరింపజేసినట్లు అనిపించింది. తన ఆశలు, ఆశయాలు చంపుకుంటూ కేవలం ఒక వ్యక్తికి తన జీవితం పరిమితం కావడం భరించలేకపోయింది. ఒక మనిషిని హత్య చేయడం కన్నా ఒకరి వ్యక్తిత్వాన్ని హత్య చేయడం దారుణమనిపించింది ఆమెకు. ఒక మారు రామారావు స్వయంగా కూతుర్ని, అల్లుణ్ణి దసరా పండుగకు రమ్మనమని పిలిచాడు. ఆ మేరకు సెలవు పెట్టుకుని ప్రయాణానికి సిద్ధమయ్యారు. అంతలో వాళ్ళు ఏదో డ్రామా టూర్లో మద్రాసు, మైసూరు వెళ్తున్నట్లు, అందువల్ల పండగకు రావద్దని ఉత్తరం రాశాడు రామారావు. అది ఎంతో అవమానంగా భావించుకున్నాడు వనజ భర్త. ఒకమారు వనజ పుట్టింట్లో ఉండగా అతడు అత్తవారింటికి వెళ్ళాడు. ఆమెను నాటకాలలో అనుమతించినందున కావాలని అవమానపరిచారు అందరూ. ఇంటికి వచ్చిన అల్లుడితో ఎవరూ మాట్లాడేవారు కారు. అంతా ముభావంగా ఉన్నారు. కాఫీ గట్రా ఏ పని మనిషితో అతనుండే గదిలోకి పంపేవారు. విస్తరి దగ్గర కూర్చున్నప్పుడు తప్పదన్నట్లు ఇంత ముద్ద పడేసేవారు. ఈ అవమానాలు భరించలేక ఉన్నపళంగా బయలుదేరాడతను. అతని ఆకస్మిక ప్రయాణానికి కారణం అడిగారు. అప్పుడతడు అనవలసిన 4 ముక్కలు అనడం జరిగింది. అసలు నిన్ను రమ్మని ఎవరు పిలిచారు అంది అత్తయ్య. దాంతో అతని కోపం తారాస్థాయిని అందుకుంది. పెద్ద రగడైంది.
వండిన వంటలు అలాగే ఉన్నాయి. భోజనమైనా చేయకుండా రాత్రికి రాత్రే బయలుదేరి వచ్చేశాడు. జరిగిందంతా మనసులో పెట్టుకొని ఇక మీ వాళ్లకు మనకు సంబంధం తీరిపోయిందని, ఉత్తరాలు కూడా రాయొద్దని, వీలైనంత వరకు వాళ్లను మర్చిపోమని వనజను శాసించాడు. అతడికి అలా కోపం రావడంలో అర్థం లేకపోలేదు. కానీ ఆమెకు తల్లిదండ్రుల మీద అమితమైన ప్రేమ ఉంది. అందుకే బాధపడింది. పుట్టింటితో రుణం తీరిపోయినందుకు బెంగపడింది. అయితే భర్తకు జరిగిన అవమానం గురించి ఇసుమంతైనా ఆలోచించలేదు. ఆ రోజు నుండి వనజ పుట్టింటి ప్రసక్తి ఎప్పుడైనా వస్తే మండిపడుతూ ఉంటాడు. అలా అని ఆమె ఆలన పాలన విషయంలో మాత్రం కొంచెం కూడా లోటు చేయడు. ఒకనాడు అమ్మ నాన్న గుర్తుకొచ్చి వనజకు ఏడుపు వచ్చినంత పనైంది. ఒంటరిగా దీనంగా కూర్చుంది ఎటో చూస్తూ. ఏం వనజ, ఈరోజు అదోలా ఉన్నావేం అని అడిగాడతను. నాకేం బాగానే ఉన్నాను అందామె లేని నవ్వు ముఖాన పులుముకుంటూ. పెదవులపై బలవంతంగా చిరునవ్వు తెచ్చుకుంటున్నా. నీ మనసు అర్థం చేసుకోవాలని అనుకున్నావా? అబ్బే అదేం లేదంది. ఏది లేదు, నువ్వలా దిగులుగా కూర్చుంటే భరించలేను. అయితే ఏం చేద్దామంటారు? ఎటైనా అలా సరదాగా తిరిగొద్దామంటాను. సరే మీ ఇష్టం. యాంత్రికంగా అతన్ని అనుసరించింది వనజ. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకమారు వనజ తండ్రి జరిగిన దానికి అల్లుడిని క్షమాపణ కోరుకుని అమ్మాయిని ఒకమారు పుట్టింటికి పంపమని ప్రాధాయపడ్డాడు. మామగారు అంతటి పెద్ద మనిషి ఇంటికొచ్చి బ్రతిమాలితే కాదనలేకపోయాడు. పుట్టింట్లో అడుగు పెట్టడంతోనే అందరూ ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టారు. అతనంత కోపిష్టి మరొకడుండడని, వనజను పుట్టింటి వారి నుండి దూరం చేయడమే అతని ప్రధాన ధ్యేయమని, ఇలా రకరకాలుగా ధోరణి సాగింది. రక్త సంబంధీకులకు దూరంగా ఉంటూ వ్యక్తిత్వాన్ని చంపుకొని కూపస్థ మండూకంలా జీవించడానికి మరి ఆమె మనసు అంగీకరించలేదు. మరో ఆలోచన మనసులోకి రానియకుండా మరి అతనితో కాపురం చెయ్యనని ఉత్తరం రాసేసింది. ఆ విధంగా ఆ ఆలు మగలిద్దరూ విడిపోయారు. చిలక గోరింకల్లా నిత్యం అంటుకు తిరిగే ఆ జంట ఎలా విడిపోయిందో అందరికీ ఆశ్చర్యమే. వనజ జీవిత గాథను వింటున్న అరుంధతి నోటి నుండి మరేం మాటలు రావడం లేదు. ఇక నుండి మీ వాళ్ళనేమి అనను, వెంటనే వచ్చేయి. విద్యార్థి ఒకసారి పరీక్ష తప్పితే తిరిగి కూర్చునేందుకు అవకాశం ఉంది కదా. అలాంటిదే నాతో జీవితాన్ని పంచుకున్న నువ్వు మరొక అవకాశం ఇవ్వలేవా అంటూ దీనాతి దీనంగా ఉత్తరం రాశాడు. అతనికి నాపై గల ప్రేమకు ఇంకా అంతకంటే ప్రత్యక్ష నిదర్శనమేం కావాలి? అయినా మా మీద మోజు తప్ప ప్రేమ లేదని అనేదాన్ని మా వాళ్లతో. ఆయన నా రాక కోసం మళ్ళీ మళ్ళీ ఉత్తరాలు రాసేవారు. మరి నాకు ఉత్తరాలు రాయొద్దు. పౌరుషం ఉన్న మగవాడికి ఇంతకన్నా ఏం రాయాలి? యూజ్ దిస్ డాక్యుమెంట్ ఇన్ యువర్ మ్యారేజ్ మార్కెట్. ఇది నా చివరి లేఖ సారాంశం. భర్తే దైవమని నమ్మే ఈ భారతావనిలో ఏ స్త్రీ తన భర్తకిలా రాయలేదేమోనని ఇప్పుడు అనిపిస్తోంది. ఇలా మరో సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది. అతని వద్ద నుండి మరీ ఉత్తరాలు లేవు. నన్ను పూర్తిగా మర్చిపోయి విచ్చలివిడిగా తిరుగుతున్నాడని తెలిసింది. క్షమించండి, తొందరపడ్డాను. మీరు రమ్మంటే రావడానికి సిద్ధంగా ఉన్నాను అని రాయాలనిపించేది. అయితే అంతలోనే పౌరుషం తలెత్తేది. అతన్ని బ్రతిమాలైనా నన్ను తీసుకుని వెళ్ళాలనుండేదేమో. ఆడదాన్ని, నాకే అంత పౌరుషం పట్టుదల ఉంటే అతనికెంత ఉండాలి? తీరా వస్తే అది అంత ఖచ్చితంగా నీతో కాపురం చేయనని చెప్పిన తర్వాత కూడా ఏ ముఖం పెట్టుకొని వచ్చావని మామగారు తూలనాడితే మరికొన్నాళ్లకతను డైవోర్సుకు పెట్టుకున్నాడని తెలిసింది. అతనికి విడాకులైతే ఎంతోమంది తమ పిల్లల్ని ఇస్తామంటూ వస్తారు. కానీ నా బ్రతుకు ఇది. ఈనాటి పరిస్థితి. స్త్రీ కూడా చదువుకోవచ్చు, సంస్కారంతో తనంతాను రూపుదిద్దుకోవచ్చు. కానీ పెళ్ళయ్యాక భర్తను అర్థం చేసుకుని సంసారం సాఫీగా వెళ్లేందుకు ప్రయత్నించాలి. వ్యక్తిత్వం పేరుతో విడాకుల వరకు వెళ్లే పరిస్థితి రాకూడదు. అయితే ఆనాడు నేనంత లోతుగా ఆలోచించుకోలేదు. చదువుకున్న దాన్ని ఉద్యోగం చేసైనా బ్రతకలేకపోతానా అనే అహం ఉండేది. నేను కోర్టుకు అటెండ్ కాకపోవడంతో అతనికి ఎక్స్పర్టీ డిగ్రీ ఇచ్చేశారు. నాకు అతనికి లీగల్గా అన్ని సంబంధాలు తెగిపోయాయి. ఆ తరువాత కాలంలో ఎన్నో మార్పులు. నాన్నగారు రిటైర్ అయిపోయారు. అన్నయ్య సంపాదనతో ఇల్లు గడవసాగింది. ఆ ఏడే అన్నయ్య పెళ్ళి. వదినొస్తే నాకు కాస్త అండగా ఉంటుందని తలచాను. అనుకున్నదొకటి, అయింది మరొకటి.
తరచూ ఆవిడ నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటూ అనుక్షణం మాటలతో వేధించుకు తినేది. అన్నయ్య కూడా ఏమీ పట్టించుకునేవాడు కాదు. నేను ఆ ఇంట్లో ఉండటమే వాళ్ళకి ఇబ్బందిగా ఉందేమో అనిపించింది. ఆ రోజే భర్త లేని లోటు అర్థమైంది. బట్ ఇట్ ఈస్ టూ లేట్. నాటకాలలో తిరిగి తిరిగి సరియైన నిద్ర విశ్రాంతి లేకపోవడంతో నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. మందులు ఇంజెక్షన్లు ఇచ్చి ఇచ్చి నిస్పృహ చెందారు డాక్టర్లు. నాకు రక్షణ ఇచ్చిన తండ్రి కూడా దూరమైపోతాడేమోననిపించి నా గుండె ఆగిపోయినంత పనైంది. అనుకున్నట్లే నాన్న కన్ను మూశారు. బాధ్యతలు బరువులు దింపుకోవాలనే ఉద్దేశంతో చెల్లెళ్లకు సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు అన్నయ్య. అక్క మొగుణ్ణి వదిలేయడంతో చెల్లెళ్లకు సంబంధాలు కుదరడం కష్టమైంది. ఒకప్పుడు నువ్వు చదువుకున్న దానివి, బానిసలా చూస్తున్న ఆ మొగుడితో కాపురం చేసే కన్నా స్వేచ్ఛగా జీవించలేవా అంటూ సలహాలిచ్చిన నా తోబుట్టువులే తమ భవిష్యత్తుకు నేను ఆటంకం అవుతున్నానని తెలిసాక అనేక విధాల ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు. శాంతి మృగ్యమైన ఆ ఇంట్లో మరి ఉండబుద్ధి కాలేదు. జీవితంలో ఒంటరిగా జీవించడానికి గడప దాటాను. ఒంటిగా ఉన్న స్త్రీని గౌరవించే మనుషులు ఈ సంఘంలో బహు తక్కువ. నీడలేని ఆడదాన్ని ఈ సమాజం ఒక్కసారి చంపదు. పదునైన కత్తుల్లాంటి మాటలతో పొడిచి పొడిచి చిత్రవద చేస్తుంది. అయినా ఆనాటి నుండి నేటి వరకు ఏకాకిగా జీవచ్వంలా కోరికలను ఆశలను చంపుకుంటూ బ్రతుకుతున్నాను. ఏదో బ్రతకాలని బ్రతుకుతున్నానే తప్ప నా బ్రతుకి అర్థం పరమార్థం ఏముంది? చెప్పటం ఆపి పైట చెంగుతో కళ్ళొత్తుకుంది వనజ. ఆమె చెప్తున్న మాటల్ని అక్షరం అక్షరం అతి శ్రద్ధగా వింటున్న అరుంధతి ఆమె వైపు సానుభూతిగా చూసింది. అంతా నా స్వయంకృతమే అను. పంతాలకు పౌరుషాలకు పోయి నా సౌభాగ్యాన్ని నేనే దూరం చేసుకున్నాను. నా జీవితం ఇప్పుడు తావిలేని పువ్వులా తీగ తెగిన వీణలా ఉంది. స్త్రీ బ్రతకగలదని బ్రతకటం ముఖ్యం కాదు, ఎలా బ్రతుకుతున్నామనేదే కావాలి. ఆడదానికి ఉద్యోగం మాత్రమే ప్రధానం కాదు, భర్త సంసారం తర్వాతే. అప్పుడు విడాకులు పుచ్చుకున్న స్త్రీకి మన సంఘంలో గౌరవం లేదు. ప్రతివాడు ఆమెను చిన్నచూపు చూస్తాడు. అసలు భార్యాభర్తల మధ్య వ్యక్తిత్వం అన్న తలంపే రాకూడదు. నా అంత తెగింపు ఈ దేశంలో ఏ స్త్రీకి ఉండకూడదు. అది నాకు అనుభవం నేర్పిన పాఠం. ఆ క్షణంలో ఆమె కడిగిన ముత్యంలా గోచరించింది అరుంధతికి. ఆమె హృదయం జారిపోయింది. ఆమె పట్ల బాధ, జాలి, సానుభూతితో నిండిపోయింది. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న వనజ ముందు తనేమాత్రం ఆమె నూరడింపజేసే శక్తి తనలో ఉందా? చనిపోవడం వల్ల విడిపోవడం పెద్ద బాధాకరం కాదు, విడిపోయి బ్రతకడం ఇంకా బాధ అనుకుంది. ఇలా ఆలోచిస్తున్న ఆమె నుండి సమాధానం రాకపోవడంతో వనజే అంది, ఏమను అలా ఉండిపోయావు? నన్ను చూస్తూ ఉంటే నీకు అసహ్యమేస్తుందా? అవేం మాటలు? నీ జీవితం మళ్ళా వికసించేందుకు మార్గం ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నాను. ఈ జీవితానికి మరి వసంతం అనేదే రాదు అంది వనజ వైరాగ్య ధోరణిలో. మీ ఆయన ఫోటో ఏదైనా ఉందా? ఉంది. టేబుల్ సొరుగులోంచి ఒక కార్డు సైజ్ ఫోటో తీసి ఆమెకి ఇచ్చింది. ఫోటోలోని వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది అరుంధతి. అది తనను చూసుకోవడానికి వచ్చినప్పుడు అతనిది. వివరాలు అడగటం, నీ భర్త ఇప్పుడు స్వీకరిస్తే కాపురానికి వెళ్తావా? అంత అదృష్టమా అన్నట్లున్నాయి ఆమె చూపులు. నిన్ను నీ భర్తను కలిపేందుకు సర్వవిధాలా కృషి చేస్తాను. ప్రయోజనం ఉండదు అను. నా మీద తనకి పూర్తిగా మనసు విరిగిపోయింది. విరిగిన మనసు అతకడం నువ్వు అనుకున్నంత తేలిక కాదు. తేలికో కష్టమో ప్రయత్నిస్తాను. నా వల్ల సాధ్యమైతే అంతకన్నా ఈ జీవితానికి కావాల్సింది మరొకటి ఉండదు. అరుంధతి మాటలకి వనజ హృదయం దూదిపింజల గాలిలో తేలిపోసాగింది. ఈ రాత్రికే బయలుదేరుతాను. అంత తొందర దేనికి? 2 రోజులుండి వెళ్దూ గానీలే. నాకు ఒంటరితనంతో బాధగా ఉంది. సంఘానికి మనుషులకు దూరంగా ఉంటున్నాను. నువ్వు ఇవాళ వచ్చావా? ఎంత ధైర్యంగా ఉందో. మళ్ళీ జీవితం మీద ఆశ కలుగుతోంది. జీవించాలన్న అభిప్రాయం ఇంకా బలపడుతోంది. కాదు, నన్నాపకు. నేనెంత తొందరగా బయలుదేరితే అంత మంచిది. సరే, నీ ఇష్టం.
కాసేపు విశ్రాంతి తీసుకో, రాత్రి ట్రైన్కి నేనే స్వయంగా దిగబెడతాను. ఆమె మాట ప్రకారం నేను వాల్చింది అరుంధతి. అయితే నిద్ర మాత్రం ఓ పట్టాన రావడం లేదు. అరుంధతి అంటూ లోపలికొస్తున్న వ్యక్తిని చూసి ఆనందంతో పరవశించిపోయింది అరుంధతి. సాదరంగా లోపలికి ఆహ్వానించింది. రమేష్ ఆమె ఇంటికి రావడం అదే ప్రథమం. లోపల మరెవరైనా ఉన్నారేమోనని సందేహంగా చూడసాగాడు. కూర్చోండి, కుర్చీ వేసింది అరుంధతి. చతికిలబడ్డాడు రమేష్. కాఫీ వగైరాలు చేసే ప్రయత్నంలో లోనికి వెళ్ళబోయిందామె. కాఫీ గీఫీ ఇప్పుడేమొద్దు, అన్నీ ముగించుకునే వచ్చాను. టెలిగ్రామ్ ఇచ్చి అర్జెంటుగా రమ్మనడంలో చెబుతాను. మొదట మీ హృదయంలో నాకెటువంటి స్థానముందో చెప్పాలి. ఆ ప్రశ్నకు ఆశ్చర్యంగా చూశాడు రమేష్. చెప్పండి అందామె మళ్ళీ. నా ఉద్దేశాన్ని ఇదివరకే చెప్పాను. నువ్వు అడిగావు గనక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈ జీవితంలో పెళ్ళంటూ జరిగితే అది నీతోనే. ఏం అప్పుడే నా మనసు మారిపోయిందనుకున్నావా? మగ మనసు కదా అందామె నవ్వుతూ. అయితే మగవాళ్ల మీద నీకు మంచి అభిప్రాయమే ఉందే అన్నాడు వ్యంగ్యంగా. రేపే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. రేపా? అదిరిపడ్డాడు రమేష్. అవును, రేపే మన పెళ్ళికి. వారం వర్జం ముహూర్తంతో సంబంధం లేదు, వెంటనే జరిగిపోవాలి. అది ఎంత వేగంగా జరిగితే అంత మంచిది. నాకింకా ఉద్యోగం అవ్వకపోయినా పర్వాలేదు. నాకు ఉద్యోగం ఉంది. 4 రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్, నీ శ్రమ ఫలించిందన్నమాట. అయితే నాకెటువంటి అభ్యంతరం ఉండదు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మన పెళ్ళి ఆగదు, సరేనా? ఆమె నయనాల్లో కోటి జ్యోతులు ప్రకాశించాయి. వాళ్ళనుకున్నట్లే నిరాడంబరంగా పెళ్లి జరిగిపోయింది. నాన్నే ఇప్పుడుంటే ఎంత సంబరపడిపోయేవారో. నా పెళ్ళి కళ్ళారా చూడాలని కడదాకా తపిస్తూ కన్నుమూశారు. కంట తడిపెట్టింది అరుంధతి. కన్నీరు కార్చే సమయం కాదిది. ఏ లోకాన ఉన్నా మీ పితృదేవతలు మనల్ని తప్పక ఆశీర్వదిస్తూనే ఉంటారు ఊరడించాడు రమేష్. కళ్ళొత్తుకుంది అరుంధతి. ఆమె మేను ఇప్పుడు గాలిలో తేలిపోతున్నట్లుంది. తన ఆశయం నెరవేరిందనే సంతోషం కంటే దేవుడు లాంటి భర్త దొరికాడన్న తృప్తి ఎక్కువగా ఉందామెలో. ఆ రాత్రి అయినవాళ్లు పెద్దలు ఏర్పాటు చేయవలసిన శోభనపు గదిని వాళ్లే స్వహస్తాలతో అలంకరించుకున్నారు. ఆ రేయి ఆమెకు తొలిరేయి. ప్రతి స్త్రీ జీవితంలో తపించిపోయే మధురమైన రాత్రి. ఈ శుభ సమయం ఇంత తొందరగా ఆసన్నమవుతుందని అనుకోలేదు అరుంధతి. అందుకే కాబోలు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు మన పెద్దలు. మెల్లగా తనలో తనే నవ్వుకుంది. ఆమె ఆనందానికి అవధులు లేవు. తొలిసారిగా భర్త పాదాలకు నమస్కరించింది అరుంధతి. ఆమెను లేవదీస్తూ అక్కున చేర్చుకున్నాడు రమేష్. వాళ్ల నోటంట మాటలు రావడం లేదు, కళ్ళతోనే ఊసులాడుకుంటున్నారు. ఈ తీయని సమయంలో నువ్వేం కోరుకుంటున్నావు? అడిగాడు రమేష్ కాసేపయ్యాక. ఆమె అతని కౌగిల్ నుండి విడిపోయి దూరంగా ఏటో చూస్తూ ఉండిపోయింది. రమేష్ ఆమెను చేరి తన వైపుకు తిప్పుకొని కళ్ళల్లోకి దీర్ఘంగా చూశాడు. ఆమె కంటి నుండి జారిన నీటి బొట్లు చెక్కిలిపై విద్యుత్ దీపకాంతిలో మెరుస్తున్నాయి. పంతాలకు పౌరుషాలకు పోయి సర్వం కోల్పోయిన ఒక అభాగిని జీవితం చిగురించాలని కోరుకుంటున్నానంటూ అతని గుండెల మీద వాలిపోయింది. ఎవరా అభాగిని? ఆమె కోసం నువ్వు ఈ సమయంలో బాధపడుతున్నావంటే ఆమె నీకెంతో సన్నిహితురాలై ఉండాలి. ఆమెను మరింత దగ్గరకు లాక్కుంటూ అన్నాడు రమేష్. ఆమె నా ప్రాణానికి ప్రాణం, బింబానికి ప్రతిబింబం, అంటే స్నేహితురాలన్నమాట. అవును, పంతాలకు పోయి భర్తను దూరం చేసుకుంది. చేసిన పొరపాటుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతోంది. ఇందులో మనం చేయగలిగిందేమైనా ఉందా? ఉంది. ఆమె ఎవరో కాదు, ప్రకాష్ భార్య, మీ మిత్రుడు ప్రకాష్. ప్రకాష? ఆశ్చర్యంగా చూశాడు ఆమె వైపు. అవును ప్రకాష్, ఇదిగో అతని ఫోటో. అతను డైవోర్స్ ఇచ్చాడట. నాకు ఈ విషయం తెలీదే. అతను భార్యకు విడాకులు ఇచ్చాడా? మౌనంగా ఉండిపోయింది అరుంధతి. వాళ్ళిద్దరినీ కలపడం సాధ్యమంటావా? ఎందుకు కాదు, రేపే వాళ్ళ ఊరు వెళ్దాం. మీ స్నేహితుడే కదా, ఇద్దరం నచ్చజెప్పి చూద్దాం. అతని మనసు మారి మళ్ళీ ఆమెను చేరదీయగలిగితే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు. సరే, ప్రయత్నిద్దాం. ట్రయల్స్ కాస్ట్ నథింగ్. తర్వాత ఆమె అదృష్టం. సంభాషణ అక్కడితో ఆగిపోయింది. మరుక్షణం ఒకరి కౌగిట్లో మరొకరు కరిగిపోయారు. వారిరువురి నడుమ కమ్మని రాత్రి కర్పూరంలా హరించుకుపోయింది. సాయంత్రం ట్రైన్కి బయలుదేరాలనుకున్నారు అరుంధతి రమేష్లు. మధ్యాహ్నం 12 అవుతోంది.
రమేష్ పని మీద బయటికెళ్ళాడు. ప్రయాణానికి కావలసిన 4 బట్టలు బ్యాగ్లో వేస్తోంది అరుంధతి. అది మార్చి నెలాఖరు. ఎండ ఎంతో తీవ్రంగా ఉంది. మచ్చుకైనా మబ్బు కనిపించని నింగి నెత్తిమీదెక్కి నిప్పులు చెరుగుతున్నట్లుంది. భానుడి ప్రతాపం. రమేష్ ఇంకా ఇంటికి రాలేదు. ఇంత ఎండలో ఈయనగారు వెలగబెట్టే రాజకార్యమేమిటో విసుక్కుంది అరుంధతి. పోస్ట్ మ్యాన్ చెమటలు కక్కుకుంటూ ఏదో కవరిచ్చి వెళ్ళిపోయాడు. పోస్టింగ్ ఆర్డరేమోనని ఆదుర్దాగా కవర్ను అటు ఇటు తిప్పి చూసింది. ఫ్రమ్ అడ్రస్ మాలా అని రాయబడి ఉంది. అది తన స్నేహితురాలి ఉత్తరమని తెలుసుకున్న ఆమె ఆనందానికి అంతులేదు. చకచక కవరు చించి చదవసాగింది. అరు, నేనెవరో గుర్తున్నానా? నువ్వు మాత్రం నా కన్నుల్లో ఎప్పుడు మెదులుతూనే ఉంటావు. అయితే ఇన్నాళ్ల బట్టి ఒక్క ఉత్తరం ముక్కైనా ఎందుకు రాయలేదా అని అడగొచ్చు. ఏమని రాయమంటావు? మాటలు నిలకడలేని దాన్ని. మనం కాలేజీలో చదువుకునేటప్పుడు ఒకే మాట మీద ఉండేవాళ్ళం. ఆనాడు కట్నాలిచ్చి పెళ్లి చేసుకోకూడదని ప్రమాణాలు కూడా చేశాం. అయితే నేనందుకు భిన్నంగా ప్రవర్తించాను. 25,000 పోసి పెళ్లి చేసుకున్నాను. అటువంటప్పుడు నిన్ను పెళ్లికి ఏమని ఆహ్వానించను? నా ముఖం నీకెలా చూపించేది? నా స్వార్థాన్ని చూసి నువ్వెంత అసహించుకుంటావో అందుకే ఎవరికీ తెలియపరచలేదు. అయితే మాట తప్పి పెళ్లి చేసుకొని నేనేం సుఖపడ్డాను? నా జీవితాన్ని ఏ నిర్మాత అయినా సినిమాగా చిత్రిస్తే పుష్కలంగా డబ్బు చేసుకోవచ్చు. నేనిప్పుడు మనశ్శాంతి లేక కుడితిలో పడ్డ ఈగలా కొట్టుమిట్టాడుతున్నాను. దానికి పరిష్కారం కావాలి. అది మంచో చెడో నేనప్పుడే నిర్ణయం చేసుకున్నాను. కాలేజీలో చదువుకునేటప్పుడు మాకే డౌట్ వచ్చినా నిన్ను అడిగేవాళ్ళం. మా అందరి సందేహాన్ని నువ్వే నివృత్తి చేసేదానివి. అందుకే నీకు ముందు తెలియపరిచి ఆచరిస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ప్రస్తుతం నువ్వెక్కడుంటున్నావో తెలియదు. మీ ఇంటి అడ్రస్కు ఉత్తరం రాస్తున్నాను. చేరితే సలహా ఇవ్వు. ఈ గుండెల్లో ప్రజ్వరిల్లుతున్న సెగలను చల్లార్చు. ఉత్తరం విశాఖపట్నం చేంతాడంత ఉందని బోరు ఫీల్ అవ్వకుండా కడదాకా చదువుతావని ఆశిస్తున్నాను. నా చదువు పూర్తవడంతోనే పెళ్లి ప్రయత్నాలు జరిగాయి. నా ఆశయాలతోనూ ఆదర్శాలతోనూ వాళ్లకు నిమిత్తం లేదు. నా పెళ్లి ప్రసక్తి తప్పితే మరో టాపిక్ దొరికేది కాదు వాళ్ళు మాట్లాడుకోవటానికి. అస్తమానం ఏవేవో సంబంధాలు పట్టి తెచ్చేవారు. చివరికి ధైర్యం చేసి నేను చేసిన ప్రమాణాన్ని బయటపెట్టాను. దానికి వాళ్ళు వీసమంత కూడా విలువలేదు. పెద్దలు ఆడపిల్లకు పెళ్ళో అని తొందరపడుతున్నంత కాలం ఈ దేశంలో వరకట్న సమస్య సమసిపోదు, ఇంకా ఉధృతమవుతుంది. ఎలాగైతేనే 25,000తో ఘనంగా వివాహం చేశారు. సకల లాంఛనాలతో అత్తవారింటికి దిగబెట్టారు. అప్పగింతలు పూర్తి అయ్యాయి. ఇక నా బ్రతుకేదో నన్ను బ్రతకమని తోవచూపి వెళ్ళిపోయారు. అత్తవారింట్లో అడుగు పెట్టగానే 3 పిల్లల అమ్మ అంటూ చుట్టుముట్టారు. నేను షాక్ తిన్నట్లయ్యాను. ఆ పరిస్థితి నుండి కోలుకోవడానికి చాలాసేపు పట్టింది. నాకు తెలివి వచ్చేసరికి మా ఆయన దీనవదనం కనబడింది. పిల్లలు బిక్కమొహాలు వేసుకొని నా మంచం మీద కూర్చున్నారు. వాళ్లను చూపిస్తూ ఏమిటన్నట్లు ఆయన వైపు చూశాను. నన్ను క్షమించు మాలా. నా భార్య గతించి 2 ఏళ్లైంది. ఈ పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. 2వ పెళ్ళంటే మంచి సంబంధం రాదేమోనని నిజాన్ని కప్పిపుచ్చి నిన్ను కట్టుకున్నాను అన్నారాయన. నేను మాట్లాడలేదు. ఏం మాలా, నా మీద కోపంగా ఉంది కదూ అడిగారు మరింత జాలిగా. కోపం దేనికండి? ఆ బ్రహ్మ నా నుదుట 2వ పెళ్లి వాడిని చేసుకోమని రాసి ఉంటాడు. అందుకే ఇలా జరిగింది అన్నాను. పరిస్థితులతో రాజీ పడటం తప్ప మరేం చెయ్యలేక అక్కడి నుండి వెళ్ళిపోయారాయన. రోజులు గడుస్తున్నాయి. పిల్లలు నా దగ్గర బాగా చేరికైపోయారు. తల్లి లేని ఆ పసికందులను చూస్తే నా హృదయం ద్రవించుకుపోయేది. అందుకే నా కడుపున పుట్టిన బిడ్డల కంటే ఎక్కువగా వాళ్ళని చూడాలని నిర్ణయించుకున్నాను. దీనికి వారెంతో పొంగిపోయారు. 1-2 మార్లు తన కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఉన్నట్లుండి ఓ మారు నువ్వు ఆపరేషన్ చేయించుకోకూడదు అన్నారాయన. అర్థంగాక వెర్రిమొహం వేశాను. అదే పిల్లలు కలగకుండా ఉండటానికి. అదేమిటి, ఒక బిడ్డైనా లేకుండా ఆపరేషనా? ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాను. ఇప్పుడెలానో 3 పిల్లలు ఉండనే ఉన్నారు. వాళ్ళు మాత్రం నీ పిల్లలు కారా? అతని మాటలు నాకు చాలా బాధనిపించాయి. అవేం మాటలండి? ప్రతి స్త్రీ మాతృమూర్తి కావాలని తప్పిస్తుంది. నా కడుపులో కాయనివ్వండి, తర్వాత మీరు చెప్పినట్లే ఆపరేషన్ చేయించుకుంటాను అన్నాను స్థిరంగా. అంతకీ అది అతనికి పుట్టిన బుద్ధి కాదని వాళ్ళు చెప్పిందని
తర్వాత తెలిసింది, నా కడుపునో కాయ కాస్తే అత్తగాడి పిల్లల్ని అలక్ష్యం చేస్తానేమోనని వాళ్ళ బెంగ. వాళ్ళ తెలివి తక్కువతనానికి నవ్వొచ్చింది. నాకు పిల్లలు లేకుంటే మాత్రం వాళ్ళను ప్రేమగా చూడాలని ఎక్కడుంది? వాళ్ళ సంకుచిత మనస్తత్వం బయటపడటంతో వాళ్ళ మీద సదభిప్రాయం పోయింది. నేను ససేమిరా అందుకు అంగీకరించలేదు. అత్తగారు, ఆడపడుచులు అందరూ ప్రోద్బలం చేశారు. నానా దుర్భాషలు ఆడారు. అయితే నా మొండితనం వాళ్ళ ప్రయత్నాన్ని విరమింపజేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? నువ్వెంతో ఆశ్చర్యపోతావు. ఒకరోజు ఆయనే స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి వ్యాసెక్టమీ చేయించుకున్నారు. ఆనాటి నుండి నా గుండె బండైపోయింది. నేను రాక్షసునైపోయాను. నీ పిల్లల కోసం నాకు పిల్లలు కలిగే అవకాశం లేకుండా చేశావు. నీ పిల్లలు ఎలా సుఖపడతారో చూస్తాను అనుకుని ఆ ఇంట్లో అందరినీ అలక్ష్యం చేసాగాను. ఇలా ప్రవర్తించడంలో అర్థం లేదంటావా? నేనే కాదు, ఆ స్థితిలో ఎవరైనా అలాగే ఉంటారు. నా ప్రవర్తనపై అతడు తరచూ విరుచుకుపడుతూ ఉండేవాడు. రోజు పోట్లాటలు. ఇలా 2 ఏళ్లు గడిచాయి. ఆ ఇంట్లో శాంతి సౌఖ్యాలు పూర్తిగా మృగ్యమయ్యాయి. మనసు బాగోలేనప్పుడల్లా పుట్టింటికి వెళ్ళటం రావడం. నా స్థితిని చూసి మా వాళ్ళందరూ ఎంతో బాధపడ్డారు. సానుభూతి చూపడం మినహా వాళ్ళేం చేయగలరు? అహర్నిశలు ఆలోచించి ఆలోచించి నా మెదడు అలసిపోయింది. నాకో పాపో బాబో కావాలి. నలుగురిలా నేను తల్లిని అనిపించుకోవాలి. ఎలా? అతనికి డైవోర్స్ ఇచ్చి ఆ కలుషిత వాతావరణం నుండి బయటపడి స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకొని జీవితంలో మళ్ళీ నూతన అధ్యాయం ఆరంభించటమే దాని పరిష్కారం అనుకుంటున్నాను. అయితే నా నిర్ణయాన్ని ఆచరణలో పెట్టే ముందు నీ సలహా తీసుకోవాలనిపించింది. చెప్పు అరు, నా నిర్ణయంలో ఏమైనా లోపముందా? ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. నీ ఉత్తరం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటానని మర్చిపోకు. నీ ప్రియమైన స్నేహితురాలు మాల. అరుంధతి ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆమె హృదయపు లోతుల్లోకి ముళ్ళు ఏదో దిగబడినట్లు అనిపించింది. ఆమె కళ్ళల్లో సన్నగా కన్నీటి రేఖ మెరిసింది. మళ్ళీ ఉత్తరం కేసు చూసింది. మౌనంగా ఏడవసాగింది. తొందరపడి చేసుకునే పెళ్లి గురించి తీరుబడిగా కృంగిపోవలసి వస్తుందన్న ఆంగ్ల మహాకవి మాటలు తన స్నేహితురాల విషయంలో అక్షరాలా రుజువయ్యాయి. ఒక పక్క చితికిన వనజ కాపురాన్ని నిలబెట్టాలనుకుంటున్న తరుణంలో మాల జీవితం మరో సమస్య అయి కూర్చుంది. తాము నలుగురు ఒకే ఆశయంతో ఒకే దగ్గర చదువుకున్నారు. అయితే నలుగురి దారులు 4 రకాలుగా మారిపోయాయి. వారిలో ఏ ఒక్కరూ సుఖపడటం లేదన్న తలంపు రావడంతో ఈ దేశంలో స్త్రీగా పుట్టడమే నేరమనిపించింది. అయితే లోకంలో అందరూ అలాగే ఉంటున్నారా? ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకుని సుఖంగా కాపురాలు చేసుకోవటం లేదు? వనజ, మాలా లాంటి జీవితాలు ఏ సినిమాల్లోనో చూస్తాం తప్ప వాస్తవంలో కనుచూపు మేరలో కానరావు. అయితే తన స్నేహితుల జీవితమే అలా మారినందుకు బాధతో ఆమె హృదయం బరువెక్కిపోయింది. మాల రాసిన ఉత్తరానికి ఏదో సలహా ఇవ్వాలి. ఏమని సలహా ఇవ్వాలి? అందరికీ సలహాలు ఇచ్చేటంత ఆరిందైపోయిందా తను? మాల తనకు తాను తీసుకున్న నిర్ణయమే ఆమోదయోగ్యంగా అనిపించింది ఆ క్షణంలో. వెంటనే వనజ దైన్యంగా కళ్ళ ముందు మెదిలింది. తొందరపడి భర్తను దూరం చేసుకొని ఆమెంత మదన పడుతున్నది. అలా విభిన్న కోణాలలోంచి ఆలోచిస్తూ ఉంటే శరీరమంతా ముచ్చెమటలు పోశాయి. ముఖం మీద పేరుకున్న స్వేద బిందువులను చీరచెంగుతో తుడుచుకుంది. ఉత్తరం మరోమారు చదివింది. మళ్ళీ దీర్ఘాలోచనలో పడింది. డ్రాయర్లోంచి పెన్ను కాగితం తీసి రాయడానికి ఉపక్రమించింది. కాగితంపై కలం ఆగకుండా జరజర పరిగెత్తింది. రాసిన ఉత్తరం మరోసారి చదివి మడత పెట్టి కవర్లో ఉంచింది. హలో రమేష్, ఇదేనా రావడం? చిరునవ్వుతో పలకరించాడు ప్రకాష్ అతని ఆకస్మిక రాకకు ఆశ్చర్యపోతూ. నీతో పనిపడి ఇలా బయలుదేరొచ్చాం. చేతిలో ఉన్న బ్రీఫ్ కేసు, భుజాన ఉన్న బ్యాగు కిందికి దింపాడు. చాలా మంచి పని చేశావు. ముందుగా వస్తున్నట్లు లెటర్ డ్రాప్ చేసుంటే స్టేషన్లో రిసీవ్ చేసుకుని ఉండేవాణ్ణి కదా. రండి కూర్చోండి. అరుంధతి, రమేష్ అక్కడున్న సోఫాలో చతికిలబడ్డారు. వారికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు ప్రకాష్. నౌకరు పెట్టే బ్యాగు లోనికి తీసుకెళ్లాడు. గదంతా పరికించసాగాడు రమేష్. వైట్ పెయింట్ చేయబడిన గోడలు, ఆ గోడల మీద 2-3 చిత్రపటాలు వేలాడుతూ మరింత శోభను చేకూర్చాయి. కిటికీలకు ద్వారబంధాలకు ఖరీదైన కర్టన్స్ వేలాడుతున్నాయి. గోడ మీద ఉన్న
బ్లాక్ డయల్ వాల్ క్లాకు 8 గంటలు చూపుతోంది. అరుంధతి ప్రకాష్ వైపు ఓ క్షణం తేరిపారా చూసింది. ఆ రోజు తన భర్తతో వచ్చినప్పుడు స్లిమ్గా ఉండేవాడు. ఇప్పుడు రవంత లావెక్కినట్లనిపించింది అరుంధతి కళ్ళకు. అతడి ముఖంలో, మాటల్లో భార్యను వదిలేశానన్న బాధ కానీ, నైరాశ్యం కానీ మచ్చుకైనా గోచరించలేదు. చదువు, హోదా, సభ్యత, సంస్కారం ఉట్టిపడుతున్న ప్రకాష్ను చేజేతులా దూరం చేసుకున్న వనజపై అంతులేని జాలేసింది. ప్రకాష్ కూడా ఆమెనో మారు సూటిగా చూసి సభ్యత కోసం వెంటనే దృష్టి మరల్చాడు. ఆమెను ఎక్కడో చూసినట్లనిపించింది అతనికి. ఆమెకు రమేష్కు గల సంబంధాన్ని ఊహిస్తున్న ప్రకాష్తో చెప్పడం మర్చాను, ఈమె నా మిసెస్ అరుంధతి, పరిచయం చేశాడు రమేష్. నమస్కారం చేసింది అరుంధతి అతి వినయంగా. నువ్వు పెళ్లి చేసుకున్నావా? అతని గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది. ఏం చేసుకోకూడదా? అబ్బే అది కాదు, ఎవరికీ తెలియపరచకుండా కొన్ని అనివార్య పరిస్థితుల్లో మీకెవ్వరికి ఇన్విటేషన్స్ పంపకుండా చేసుకోవాల్సి వచ్చింది. నేను మీకు జ్ఞాపకం ఉన్నాననుకుంటాను. అరుంధతి వంక చూస్తూ అడిగాడు ప్రకాష్. లేకేమి, ఆ రోజు మీరు ఎంతో మా ఇంటికి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నా ఎక్స్పెక్టేషన్ రైటేనన్నమాట. పర్వాలేదే, మనుషుల్లో ఒక్కమారు చూస్తే చాలు గుర్తుపట్టగలరన్నమాట. ఈ సంబంధం తప్పిపోయిందనుకున్నాను. అనుకోవడం ఏమిటి, పూర్తిగా తప్పిపోయింది. మా నాన్నకి ఈ సంబంధం బొత్తిగా అయిష్టం. ఆయన కట్నాలకి ఇచ్చే ప్రాధాన్యత పిల్లకివ్వరు. అందుకే వారి ఆశీర్వాదం లేకుండానే ఈమెను చేపట్టవలసి వచ్చింది అన్నాడు రమేష్. అందుకే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. పదండి, బాత్రూమ్కి వెళ్ళి కాస్త రిఫ్రెష్ అవ్వండి. ఎప్పుడు బయలుదేరారో ఏమిటో. అతని మాట ప్రకారం అరుంధతి, రమేష్ సోఫాలోంచి లేచారు. అరుంధతి బాత్రూమ్ నుంచి వచ్చి అద్దం ముందు టాయిలెట్గా అవసాగింది. అప్పుడే స్టాండుకున్న చీరలు, లంగాలు కంటపడ్డాయి. అవి ఎవరివై ఉంటాయని ఒక క్షణం ఆలోచించింది. ప్రకాష్ ఎవరినైనా ఉంచుకున్నాడా? ఏమో, అతడు మగవాడు, ఏం చేసినా ఈ సమాజంలో ఆక్షేపణ ఉండదు. అదే నిజమైతే ఆ ఇంట్లో ప్రకాష్ తప్ప మరో వ్యక్తి కానరావడం లేదు. తన ఊహ పొరపాటేమో అని. వనజ చీరలే ఎందుకై ఉండకూడదు? అలా ఆలోచిస్తూ వంటగది వైపు వెళ్ళింది. ప్రకాష్కి కిచెన్లో స్టవ్ అంటించి నలభీమ పాకం ప్రారంభించాడు. అన్నయ్య గారు, ఆ వంట పని నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అన్నది అరుంధతి సానుభూతిగా. నోనో, మీరు గెస్ట్లు, మీ చేత వండించడమా? పర్వాలేదు, ఇది ఆడవాళ్ళు చేసే పని. మీరు ఆయన హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి, క్షణంలో ఈ పని పూర్తి చేస్తాను. సరే, మీ ఇష్టం. చూడండి, అది పెసరపప్పు, ఇది పోపుల డబ్బా, అవిగో కూరలు అని చెప్పి అక్కడి నుండి జారిపోయాడు ప్రకాష్. భోజనం ముగించి హాల్లోకి వచ్చేసరికి 12 దాటింది. నాతో ఏదో పనున్నావు, ఇప్పుడు చెప్పు అన్నాడు ప్రకాష్. అరుంధతి, రమేష్లు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ప్రస్తావన ఎలా ప్రారంభించాలో వారికి అర్థం కావడం లేదు. రమేష్ ఒక నిమిషం తటపటాయించి, నువ్వు మరోలా అనుకోకుండా ఉంటే నీ గురించి కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను. నిరభ్యంతరంగా. స్నేహితుల మధ్య అనుకోవడాలు ఉండవు. నీ భార్యకు డైవోర్స్ ఇచ్చావని తెలిసింది. అది చాలా పాత విషయం. కారణం తెలుసుకోవచ్చా? చెప్పుకుపోతే చాలా కారణాలున్నాయి. అవిప్పుడు మననం చేసుకుని మనసు పాడు చేసుకోలేను. మరే విషయమైనా నిస్సంకోచంగా అడుగు, ఓపిగ్గా సమాధానమిస్తాను. పోనీ విడాకులు ఇచ్చాక ఎలా ఫీల్ అవుతున్నావో చెప్పు. హ్యాపీగా ఉన్నాను. ఆమెతో అంతకాలం కాపురం చేశావు కదా, ఒక్క మారు కూడా ఆమె గుర్తుకు రావడం లేదా? మనం నిద్రపోయేటప్పుడు అనేకమైన కలలు కంటాం. వాటిలో మర్చిపోలేనివి మధురాతి మధురమైన స్వప్నాలుంటాయి. అలాగే పీడకలలు ఉంటాయి. పీడకలని మనం ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నించాం. అది అంతే. మీరు మగవారు, అందుకే అంత తేలిగ్గా వైవాహిక బంధానికి తిరోధకాలిచ్చి గతం పీడకలలా మర్చిపోగలుగుతున్నారు. కానీ ఆమె హైందవ స్త్రీ, అంత తేలిగ్గా తీసి పారేయలేదు అంది అరుంధతి వాళ్ళ సంభాషణలో పాల్గొంటూ. క్షమించండి, ఇటువంటి విషయాలలో స్త్రీలకే సానుభూతి చూపిస్తారందరూ. ఆమె సంగతి మీకు సంపూర్తిగా తెలియక అలా మాట్లాడుతున్నారు. ఆమెను స్త్రీ అని అనుకుంటే యావత్ మహిళా లోకానికే కళంకం. కాస్త కోపాన్ని అభినయిస్తూ స్థిరంగా పలికాడు ప్రకాష్. మీరు పొరబడుతున్నారు. వనజ మీరనుకున్నంత. ఆమె పేరు వనజని మీకెలా తెలుసు? ఆశ్చర్యాన్ని వెళ్ళగక్కాడు.
వనజ నా క్లాస్మేట్, అంతేకాదు మేమిద్దరం ఒకే రూమ్లో ఉంటూ చదువుకునే వాళ్ళం. ఆమె మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నదాన్ని. అలాగా అంటూ డ్రాయర్లోంచి కొన్ని కాగితాలు తీసి, ఇవి ఆమె రాసిన ఉత్తరాలు. భారతదేశంలో పుట్టిన ఏ ఆడది తన భర్తకిలా రాయగలదేమో చూడండి. వీడని అనురాగంతో అన్నింటికీ సహించి ఆమెకెన్ని ఉత్తరాలు రాశానో ఆమెనే అడగండి. నా ఓరిమి మంచితనం ఆమె దృష్టిలో చేతగానితనమైంది. అటువంటి స్త్రీని మీరు సమర్థించడం ఆశ్చర్యంగా ఉంది. అరుంధతి ఆమె రాసిన ప్రతి ఉత్తరం పరిశీలించింది. ఏం మాట్లాడాలో తెలియక మౌనం వహించాడు రమేష్. అవి ఆమె ఆవేశంలో ఉద్రేకంలో రాసినవి. అవిప్పుడు మచ్చుకైనా కనిపించవు. అన్నీ కాలగర్భంలో కరిగిపోయాయి. ఆమె పశ్చాత్తాపంలో కడిగిన ముత్యం. రాత్రింబవళ్ళు తన అవివేకానికి తానే నిందించుకుంటోంది. ఆమె తండ్రి పోయాడు. అన్నదమ్ముల ఆదరణ కరువైంది. విరక్తిగా యోగినిలా జీవిస్తోంది. ఆమె పరిస్థితిని కళ్ళారా చూసిన నా హృదయం మంచులా కరిగిపోయింది. ఆమె చేసింది తప్పే. ఆమె తప్పును సమర్థించటం లేదు. అసలు తప్పు చేయని వారెవరున్నారు ఈ లోకంలో? ఆమె తన తప్పు తెలుసుకుంది. పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకటి ఉండదు. ఇప్పుడు ఆమె మీ కరుణా కటాక్షాల కోసం పరితపిస్తోంది. ఆమె పరిస్థితిని మీకు వివరించి ఇరువురిని కలపాలనే సదుద్దేశంతో వచ్చాం. చెప్పండి ప్రకాష్ గారు, మాట్లాడరేం? ఆమె తన కన్నీటితో మీ పాదాలను కడిగి పాప ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నది. కరడుగట్టుకుపోయిన మీ మనసు మరి కరుగదా? మళ్ళీ ఆమెను స్వీకరించలేరా? ముక్తకంఠంతో పలికింది అరుంధతి. ఎక్స్క్యూజ్ మీ అరుంధతి గారు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, నేనిప్పుడు వివాహితుణ్ణి. ఆమె మాటలకు విభ్రాంతి చెందారు అరుంధతి, రమేష్. వారి నోటి నుండి మరి మాటలు పెగల్లేదు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం వారి మధ్య చోటు చేసుకుంది. తిరిగి అరుంధతే అన్నది, మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారని తెలియక మీరిరువురిని కలుపుతానని వనజకు మాటిచ్చొచ్చాను. ఆమె నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మళ్ళీ ఆమెకు నా మొహం ఎలా చూపను? ప్రకాష్ మరి మాట్లాడలేదు. నువ్వు వివాహం చేసుకున్నంత మాత్రాన ఆమెను చేరదీయకూడదని ఎక్కడుంది? వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అన్నాడు రమేష్. అవును ప్రకాష్ గారు, వారు చెప్పినట్లు మనసుంటే మార్గం ఉండకపోదు అన్నది అరుంధతి తన ఆదుర్దాను కూడా బహిర్గతం చేస్తూ. అదెలా సాధ్యం? ఆమెకు నాకు లీగల్గా అన్ని సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు ఆమెకు నాపై ఎట్టి అధికారం లేదన్నాడు ప్రకాష్. ఆమెకు కావలసింది మీపై అధికారం కాదు, హక్కు అంతకన్నా కాదు, ఆదరణ, అనురాగం. వారి మాటలకు నిర్ఘాంతపోయి చూడసాగాడు ప్రకాష్. మళ్ళీ అరుంధతి అన్నది, ఆమె ఇప్పుడు ఉద్యోగం చేస్తోంది. మీరు ఆమెపై ఆర్థికంగా ఏమీ వెచ్చించనవసరం ఉండదు. మీరు ఆమెకు భర్త అని సంఘంలో సగౌరవంగా చెప్పుకునే అవకాశం, అంతే. ఇక కోర్టులు అవి నామమాత్రం. కలిసి ఉన్న ఆలుమగల్ని అవి విడదీయలేవు. విడిపోయిన జంటల్ని ఏకమంతకన్నా చేయలేవు. అందువల్ల మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటే చెప్పండి, రేపు ఈ పాటికి మీ పాదాలపై వాలిపోతుంది. ఆమె ఆప్తురాలిగా మీ ఆరాటాన్ని అర్థం చేసుకున్నాను. ఆమె పట్ల మీకు గల ప్రేమాభిమానాలకు జోహార్లు. కానీ నాకిప్పుడు భార్య ఉంది. ఆమెను కూడా తీసుకొస్తే ఇద్దరికీ పొత్తు కుదరటం అసాధ్యం. అలా అనుకోవడం కూడా అవివేకం అవుతుంది. ఒకే వరలో రెండు కత్తులు ఎప్పుడూ ఇమడవు. అందువల్ల ఇక ప్రస్తావన విరమించడం శ్రేయస్కరం. మీరు కూడా చదువుకున్నారు. నన్ను సరిగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. మరి మాట్లాడలేదు అరుంధతి. బై ది బై, ఐ లైక్ టు టెల్ యూ ఏ గుడ్ న్యూస్. రేపో నేడో నేను తండ్రిని కాబోతున్నాను. ఆ మాటలకిద్దరూ అనాలోచితంగా కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. నా భార్య కొడుకు పుట్టాలని కోరుకుంటోంది. నాకు పాపే కావాలనుంది. ఆ శుభ సమయంలో మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉంటాను. ఇదిగో అడ్రస్. అక్కడికి వస్తే నా భార్య శ్యామల్ని కూడా చూద్దురు గాని. ఆమెకు ఆత్మీయులన్నా అభిమానులన్నా ప్రాణం. యాంత్రికంగా అడ్రస్ కాగితం అందుకున్నాడు రమేష్. బిడ్డ పుట్టగానే టెలిగ్రామ్ ఇస్తాను, తప్పకుండా వస్తారు కదూ? డెఫినెట్లీ. ఇక్కడ నీ స్టేట్మెంట్లో చిన్న సవరింపు. బిడ్డ పుట్టాక కాదు, కాన్పు ముందే టెలిగ్రామ్ ఇవ్వాలి అన్నాడు రమేష్. చిరునవ్వు నవ్వి అలాగే అన్నాడు ప్రకాష్. వనజ జీవితంలో మళ్ళీ వసంతం రావాలని ఊరంత ఆశతో వచ్చాను. అనుకున్నది ఒకటి, అయింది మరొకటి. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. నిస్పృహగా, నిరాశగా ప్రకాష్ వద్ద సెలవు పుచ్చుకొని తిరుగుముఖం పట్టారు. వనజ లేచేసరికి బారెడు పొద్దెక్కింది.
రాత్రంతా ఆలోచనలతో సరిగ్గా నిద్ర పట్టలేదు. అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసుకుంది. నిద్ర చాలక కళ్ళెర్రగా ఉన్నాయి. కళ్ళు మండుతున్నాయి. మళ్ళీ పడుకుంటే బావుండదు అనిపించింది. పడుకుంటే ఎలా? 8వ గంటకల్లా డ్యూటీలో ఉండాలి. తను చేసేది ప్రైవేట్ హాస్పిటల్లో నర్సు పని. తన ఉద్యోగం డాక్టర్ గారి దయ మీద ఆధారపడి ఉంటుంది. అతనికి గాని కోపం వస్తే తను నమ్ముకున్న ఆ ఉద్యోగం కాస్త ఊడిపోవడం ఖాయం. గబగబా లేచి కాలకృత్యాలు ముగించుకొని డ్రెస్ చేసుకుని హడావిడిగా హాస్పిటల్ చేరుకుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్, విష్ చేసింది వనజ అధరాలపై చిరునవ్వు చిందిస్తూ. యు ఆర్ లేట్ బై హాఫ్ అన్ అవర్. రాత్రి సెకండ్ షోక్ గాని నసిగాడు డాక్టర్ శ్యాంప్రసాద్. అదేం లేదు డాక్టర్, ఎందుచేతో ఈరోజు అర్లీగా తెలివి రాలేదు. నెవర్ మైండ్, ఈరోజు నిన్ను స్పెషల్ వార్డులో వేశాను. అక్కడొక డెలివరీ కేసు ఉంది. చాలా కాంప్లికేటెడ్గా కనిపిస్తోంది. ఉదయమే పెయిన్స్ వచ్చి ఆగిపోయాయి. ఆపరేషన్ కానీ అవసరం ఉంటుందో ఏమో. నువ్వు ఆమెను చాలా కేర్ఫుల్గా చూస్తూ ఉండాలి సుమా. మళ్ళీ పెయిన్స్ వస్తే తెలియపరచు. అలాగే డాక్టర్. డ్యూటీకి లేటుగా వచ్చినందుకు ఏమంటాడోనని ఎంతగానో భయపడిపోయింది. అయితే అతనేమీ అననందుకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. నవ్ యూ కెన్ గో. స్టెథోస్కోప్తో ఎవరో బేబీని టెస్ట్ చేయడంలో లీనమయ్యాడు డాక్టర్ శ్యామ్. డాక్టర్ గారి ఆదేశానుసారం స్పెషల్ వార్డులో అడుగుపెట్టబోయి అక్కడ కంటబడిన దృశ్యానికి గతుక్కుమన్నది. ఆమె గుండెలు స్పందించాయి. కాళ్లల్లో వణుకు పుట్టింది. చటుక్కున వెనుదిరిగి డాక్టర్ గారు రూమ్ చేరుకుంది. పేషెంట్లను చూస్తూ బిజీగా ఉన్నాడు డాక్టర్ గారు. ఒక్క నిమిషం తటపటాయించి డాక్టర్ అందామే. ఆమె ముఖంలో ఆవేదన, పిలుపులో ఆరాటం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఏం వనజ, ఆమెకు పెయిన్స్ వస్తున్నాయా? లేదు. అయితే ఆపరేషన్ తప్పనిసరిలా ఉంది. కావలసిన ఆపరేటర్స్ సిద్ధం చేయి. అతని మాటలు ఆమె కర్ణబేరిని చేరటం లేదు. నాదో మనవి డాక్టర్, సందేహిస్తూ అంది. ఏమిటన్నట్లు చూశాడు శ్యామ్. మరేం లేదు. ఈ కేసులో మరో నర్సుని డిప్యూట్ చేయమని. ఏం? అతని చూపులు అదోలా మారిపోయాయి. ఆమె డాక్టర్ ప్రకాష్ గారి భార్య. ఈ ఆపరేషన్లో తల్లికి కానీ బిడ్డకు కానీ ప్రమాదం వాటిల్లితే నేను సరిగ్గా సహకరించలేదని అపనిందపడుతుంది. కావాలనే నేను ఆ ఘాతుకానికి పాల్పడ్డానని అంటారు. దయచేసి. ఏం వనజ, ఈరోజు అదోలా బేలగా ఉన్నావు? అతనెవరో కాదు డాక్టర్, ఒకప్పటి నా భర్త. డైవోర్స్ ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ప్రకాష్ నీ భర్త? హౌ వండర్ ఈజ్ ఇట్? సంభ్రమాశ్చర్యాలతో చూశాడు శ్యామ్. మౌనంగా నిలబడిందామె. నవ్వు, ఈ ఆపరేషన్లో నాకు నువ్వే అసిస్ట్ చెయ్యాలి. ఇక్కడ రిలేషన్షిప్కి తావులేదు. గో అండ్ డూ యువర్ డ్యూటీ. మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది వనజ. ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చిన డాక్టర్ వైపు ఆశగా చూశాడు ప్రకాష్. సారీ మిస్టర్ ప్రకాష్, ఎక్స్ట్రీమ్లీ సారీ. తల్లిని బిడ్డను బ్రతికించడానికి సర్వ విధాలా ప్రయత్నించాను, కానీ మనకు విధి ప్రతికూలించింది. బిడ్డ మాత్రం క్షేమంగా ఉంది అంటూ వెళ్ళిపోయాడు శ్యాంప్రసాద్. అతని మాటలకు షాక్ తిన్నట్లుండిపోయాడు ప్రకాష్. మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేసరికి చాలాసేపు పట్టింది. శ్యామల అంటూ భోరుమన్నాడు ప్రకాష్. ఆమె ముఖం వరకు తెల్లటి దుప్పటి కప్పి వెనుదిరిగి వెళ్ళిపోయింది వనజ. ప్రకాష్ ఆమెను గమనించే స్థితిలో లేడు. అతని కళ్ళు జలపూరితాలయ్యాయి. కంఠం వణుకుతోంది. నీకప్పుడే 100 నిండిపోయాయా శ్యామల? అంధకార బంధురమైన నా జీవితంలోకి జ్యోతిలా ప్రవేశించినట్లే ప్రవేశించి అప్పుడే అస్తమించావా? నీకు నేనేం ద్రోహం చేశాను? నన్ను ఈ లోకంలో ఒంటరివాణ్ణి చేసి ఎందుకు వెళ్ళిపోయావు? పసిపాపలా విలపించసాగాడు ప్రకాష్. అతని టెలిగ్రామ్ అందుకుని బయలుదేరి వచ్చిన అరుంధతి, రమేష్లు ప్రకాష్ను ఆ స్థితిలో చూసేసరికి నీరైపోయారు. రమేష్ని పట్టుకుని బావురుమన్నాడు ప్రకాష్. బిడ్డ పుట్టిన తరుణంలో ఉప్పొంగి పరవశించిపోయే ప్రకాష్ని చూడాలన్న సంబరంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు రమేష్. అంతలోనే అతని ఆశ తారుమారైపోయేసరికి అతని నోటి నుండి మాటలు పెగలడం లేదు. అప్పుడే కాలం తీరిపోయి వెళ్ళిపోయింది. రమేష్ భయంకరమైన ఒంటరితనంలో తోడుగా వచ్చి నీడలా ఉండి మురిపించి మురిపించి మళ్ళీ నన్ను వదిలి వెళ్ళిపోయింది రమేష్. నేనెవరికి అపకారం చేశాను? ఆ భగవంతుడు నన్నే ఎందుకు శిక్షిస్తున్నాడు చెప్పు రమేష్. అతన్ని ఊరిడించడానికి సర్వ విధాలా ప్రయత్నించారు రమేష్, కానీ సాధ్యపడలేదు. పోయిన మీ భార్య ఎలానూ తిరిగి రాలేదు. కనీసం ఆ బిడ్డ కోసమైనా మీ గుండెని బండగా మార్చుకోక తప్పదు. ఓదార్చడానికి ప్రయత్నించింది అరుంధతి.
తల్లి లేని ఆ పసికందును నేనెలా చూడను, ఎలా పెంచను, దానికి నేనేం చేయగలను? అయ్యో శ్యామల, నేను కోరుకున్నట్లే పాపనే ఇచ్చావు, అందుకైనా నన్నే పెంచి పెద్ద చేయమని వదిలేశావో? మరి మాట్లాడలేకపోయింది అరుంధతి. మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిడ్డకు నేను ఆయాగా ఉండి పెంచుతాను. ఆ పసిపాపను నా కంటి పాప కంటే పదిలంగా కాపాడుతాను, ముందుకొచ్చింది వనజ. అంతవరకు ఎవరో నర్సు అనే భావనలో ఉన్న ప్రకాష్ ఆమెను చూడగానే గతుక్కుమన్నాడు. ఏం సమాధానమివ్వాలో స్ఫురించలేదు. ఆమెను విడిచిపెట్టి వెళ్ళి 6 ఏళ్లయింది. పీక్కుపోయిన ముఖం, లోతుకుపోయిన కళ్ళు, వాటి కింద నల్లటి చారలు, సన్నగా కంపలా మారిపోయిన శరీరం. అప్పటి వనజకు ఈమెకు అసలు పోలిక లేదు. ఆశ్చర్యం నుండి తేరుకొని, వనజా, నువ్వా అన్నాడు ప్రకాష్. అవును, వ్యక్తిత్వం పేరిట విచక్షణారహితంగా వ్యవహరించి సున్నితమైన మీ హృదయం మీద దెబ్బతీసి మీ జీవితం నుండి నిష్క్రమించాను. అందుకు ఆ దేవుడు నాకు సరి అయిన శిక్ష విధించాడు. ఆడదానికి సంఘంలో ఆశయం, ఆశ్రయం, ఆదరణ లభించేవి కేవలం భర్త నుండేనని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నన్ను క్షమించమని అడిగే అధికారం కానీ అవకాశం కానీ లేని దాన్ని. ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు ప్రకాష్. గృహిణిగా మారి మాతృమూర్తి కాగలిగిన నాడే ఆడదాని జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఏర్పడేది. కేవలం చదువు, ధనం, నాగరికత ఇవేమీ స్త్రీ జీవితానికి పరిపూర్ణత చేకూర్చలేవు. అలా ఎవరైనా అభిప్రాయపడితే కేవలం కాళరాత్రి కాదు, చీకట్లో మిడుగురు పొరుగు మెరుపు చూసి అదే కాంతినిస్తుందని భ్రమపడటమే అవుతుంది. ఆనాడు అంతగా ఆలోచించకపోవడమే నేను జీవితంలో తప్పటడుగు వేయడానికి కారణం. ఏది ఏమైనా ఈ సమాజంలో నా బ్రతుకును చూసైనా ఏ ఆడది అలా ప్రవర్తించకుండా ఉంటే అంతే చాలు. ఆనాడు అంత కాఠిన్యంగా ఉత్తరాలు రాసిన వనజేనా ఈమె? ఆనాడంత పాషాణంగా మారిపోయిన వనజ మనసేనా ఇది? ఆ దర్జా, ఆ దర్పం అన్నీ ఎక్కడికి పోయాయి, ఏమైపోయాయి? ఆలోచనలో పడ్డాడు ప్రకాష్. వారి అనూహ్యమైన కలయికకు అచ్చెరు పొందారు అరుంధతి, రమేష్లు. నువ్వెంతగా మారిపోయావు వనజ అనే మాటలు అనుకోకుండా అతని నోటి నుండి వెలువడ్డాయి. అజ్ఞానంతో, వ్యక్తిత్వం అనే పేరుతో భర్తను, సంసారాన్ని దూరం చేసుకోవాలనుకుంటున్న పడతలు ఎవరైనా ఈ లోకంలో ఉంటే వారిలో ఏ ఒక్కరైనా నన్ను చూసి తప్పటడుగు వేయకుంటే అంతకన్నా కావాల్సింది బ్రతుక్కి మరొకటి ఉండదు. ఆమె మాటలు ప్రకాష్ మనసుని కదిలించేశాయి. అతని హృదయం సానుభూతితో నిండిపోయింది. పంతాలు, పట్టుదలలు పటాపంచలైపోయాయి. వనజ, నువ్వు ఆయావు కాదు, ఈ బిడ్డకు కన్న తల్లివి. స్వర్గానికెళ్ళిన నా శ్యామల నిన్ను రూపంలో పంపింది. మునుపటి వనజవు కాదు నువ్వు. నువ్వు ప్రేమను, అమృతాన్ని పంచి ఇవ్వడానికి వచ్చిన అమృతమూర్తివి. నా ప్రేయసివి, అర్ధాంగివి, నా ఆరాధ్య దేవతవు. ఆమెను గుండెలకు గాఢంగా హత్తుకున్నాడు. మైకంతో కళ్ళు మూసుకొని బరువుగా శ్వాస తీసుకున్నది వనజ. అనిర్వచనీయమైన ఆనందంలో పరవశించిపోయింది. నింగి నేల ఏకం కావచ్చు, పంచభూతాలు కలిసిపోవచ్చు, సూర్యచంద్రులు దిక్కులు మార్చుకోవచ్చు, మనం మాత్రం మరి వేరుపడటం అసంభవం. ఇక మనల్ని ఆ దేవుడు కూడా విడదీయలేడు. అతడి కౌగిల్లో మరింత ఒదిగిపోయింది వనజ. వనజను, ప్రకాష్ను కలపాలని అరుంధతి శాయశక్తులా ప్రయత్నించింది. విఫలమైనందుకు చింతించింది, బాధపడింది, ఏమీ చేయలేనందుకు ఏడ్చింది. విధి మళ్ళీ ఈ విధంగా కలిపినందుకు సంబరపడిపోయింది. ఆమె కళ్ళంట అనుకోకుండా 2 నీటిబొట్లు చెక్కిలిపై జారాయి. శ్యామలకు చేయవలసిన దహన సంస్కారాలన్నీ స్వయంగా ప్రకాష్ చేశాడు. అరుంధతి, రమేష్లు అతనికి సహకరించారు. శ్యామల, నువ్వు వెళ్ళిపోతూ ఈ జీవితం చీకటి కాకూడదని, కోటి దీపాల కాంతితో ప్రజ్వరిల్లాలని పశ్చాత్తాపంతో దహించుకుపోతున్న వనజతో మళ్ళీ ముడివేశావు. వనజలో నిన్ను చూసుకుంటూ ఈ జీవితం ముగిసిపోవాలని ఆకాంక్షించు. నువ్వు నా జీవితంలో ప్రవేశించిన జ్యోతివి, ఆరని జ్యోతివి. ఆ కాంతిరేఖల్లో వెలుగై, బలమై మమ్మలను కాపాడగలవని ఆశిస్తున్నాను. పటం ముందు నిలబడి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రకాష్ వద్దకొస్తూ సంకోచించి దూరంగా నిలబడింది వనజ. దగ్గరకు రా వనజ, తడబడుతూ సమీపించింది వనజ. బలంగా ఆలింగనం చేసుకున్నాడు ప్రకాష్. ఆ తన్మయత్వంలో వారి లోకాన్నే మర్చిపోయి మధురాతి మధురమైన కలలు కంటున్నారు.
దూరం నుండి వారిరువురిని చూస్తున్న అరుంధతి రమేష్ల నయనాల నుండి నీటి బొట్లు రాలాయి. అవి అశ్రువులు కావు, అక్షతలు. వారి జీవితము ఇలాగే 1000 ఏళ్ళు నిండిపోవాలని మనసులోనే దీవించారు. ఆ మరునాడే ప్రకాష్ వద్ద సెలవు పుచ్చుకొని జంట ఇంటి ముఖం పట్టారు. తలుపు తీసి ఇంట్లో కడుగు పెడుతూనే నేల మీద ఒక కవరు పడి ఉండడం వారి కంటపడింది. తాము ప్రకాష్ వద్దకు వెళ్ళినప్పుడు పోస్ట్ మ్యాన్ తలుపు సందులో నుంచి ఆ ఉత్తరాన్ని పడేసి ఉంటాడనుకున్నారు. ఆదుర్దాగా కవరు చించి ఉత్తరం చదవసాగింది అరుంధతి. అది మాల రాసిన ఉత్తరం. అరు, నీ ఉత్తరం పూర్తిగా చదివాను. వనజ జీవితాన్ని నా కళ్ళ ముందు చిత్రించి నాకు పరిష్కారం చూపావు. సంసారాన్ని స్వర్గం చేసుకోవాలన్నా నరకంగా మార్చుకోవాలన్నా అంతా ఆడదాని చేతిలోనే ఉందని రాశావు. కడుపున పుడితేనే బిడ్డలు, లేకుంటే కాదు అనుకోవడం శుద్ధ అవివేకమని అన్నావు. నాకు అలానే అనిపిస్తోంది. నీ సలహా తూచా తప్పకుండా పాటించాను. గతాన్ని స్మృతిపదంలోంచి తుడిచాను. భవిష్యత్తును బంగారు బాటలా మార్చుకోవటానికి నాకు దూరం అవుతున్న భర్తకు ప్రేమను పంచి చేరువ చేసుకున్నాను. ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయారు. నన్ను తన కంటి పాప కంటే మిన్నగా చూసుకుంటున్నారు. నీకు పెళ్ళయిందని, నీ ఆశయం నెరవేరిందని, కట్నం లేకుండా దేవుడు లాంటి భర్తను చేపట్టగలిగానని రాశావు. చాలా సంతోషం. మీ నూతన దంపతులకు ఇవే నా శుభాకాంక్షలు. విషు ఏ హ్యాపీ ప్రాస్పరస్ మ్యారీడ్ లైఫ్. మీ దాంపత్య రాగవీణ సదా సుస్వరాలనే పలకాలని, మీ జీవన కలశం అనురాగానౌతంతో నిండిపోవాలని, ఆనందానికి మారు పేరు మీ జీవితం కావాలని ఆశిస్తున్నాను. నా జీవితంలో తిరిగి వసంతం రావడానికి నువ్వే కారణం. నీ ఉత్తరం నా హృదయాన్ని కదిలించింది. నువ్వే ఆ సలహా ఇవ్వకుంటే నా జీవనార్థం దారి మళ్ళేది, అడ్డతో పట్టి ఉండేది. నీ మేలు మరుపురానిది. నువ్వు మా అందరికీ ఆదర్శమూర్తివి. మరి ఉంటాను. తరచూ లెటర్స్ రాస్తూ ఉంటావు కదూ. ఇట్లు నీ ప్రియమైన మాల. ఉత్తరం చదవడం పూర్తి చేసిన అరుంధతి కళ్ళు అనుకోకుండా చెమర్చాయి. గంగా, యమున, వాటిలో అంతర్వాహిని అయిన సరస్వతి, నదులు పుట్టింది హిమాలయాలలో అయినా పాయలుగా విడిపోయి చిట్టు చివరికి ప్రయాగలో కలిసిపోతాయి. అలాగే తన స్నేహితురాళ్ల జీవితాలు త్రివేణి సంగమంలా ఒక కొలిక్కి చేరుకోవడంతో తృప్తిగా శ్వాస తీసుకుంది అరుంధతి. ఆమెను దగ్గరకు తీసుకున్నాడు రమేష్. తన స్నేహితురాళ్ల జీవితాలు ఇలాగే 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లాలని మనసులోనే కోరుకుంది. సమాప్తం. త్రివేణి సంగమం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.